Yes. Is my voice is audible, friends? Yes, yes, it is audible. Yes. Yeah, voice లో ఏమైనా ప్రాబ్లం ఉందా? Any disturbance? No, 1 minute. Yes. Okay. ఇప్పుడు ఎలా ఉంది? Is there any disturbance from my side? Voice లో. no, No, Clear? sir. Yes. Okay. Okay. Good. బాగుంది కదా వాయిస్? Yes, sir. ఇప్పుడు చూడండి ఒకసారి. ఎస్. ఇప్పుడు చూడండి. క్లియర్ గా ఉందా వాయిస్? Yes, sir. Clear. this one. పర్లేదు. ఓకే, నో ప్రాబ్లం, రైట్? ఓకే. ఓకే. సో అసలు జనరల్ గా మనకి చూడండి, ఇది యాక్చువల్గా ఫైలు, ఇది ఒరిజినల్ ఫైలు. మనం దీనిలో కొంత డేటాని స్టోర్ చేస్తాం. ఓకే. సో ఎప్పుడైతే మనం ఒరిజినల్ ఫైల్ ఇలా డేటా స్టోర్ చేసామో అక్కడి నుంచి డైరెక్ట్గా దీనికి ఎస్ ఒక లింక్ ఫైల్ని తయారు చేస్తాం. లింక్ ఇన్ ద సెన్స్ వాట్ షార్ట్ కట్ ఫైల్. షార్ట్ కట్ ఫైల్, ఎస్, షార్ట్ కట్ ఫైల్ని తయారు చేస్తాం. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ షార్ట్ కట్ ఫైల్ ఐ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద ఒరిజినల్ ఫైల్ డేటా. ఇక్కడ ఉన్న ఈ ఒరిజినల్ డేటాని ఎస్ నేను ఈ షార్ట్ కట్ ఫైల్ నుంచి యాక్సెస్ చేసుకుంటాను. ఓకే, ఇలాగా. అయితే ఈ షార్ట్ కట్ ఫైల్స్ ని మనం రెండు విధాలుగా తయారు చేయొచ్చు. ఓకే, అంటే దానికి సాఫ్ట్ లింక్ అని, తర్వాత హార్డ్ లింక్ అని. ఎస్, హార్డ్ లింక్ ఉంది. ఓకే. మరి ఇప్పుడు సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్. ఓకే, బాగుంది. ఈ సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్ అనేది మనకి రియల్ స్టోరీ ఏంటంటే, సో వీ కెన్ క్రియేట్ ఎ సాఫ్ట్ లింక్ ఫర్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. సో ఇక్కడ ఏంటి, ఫైల్స్ కి అండ్ ఫోల్డర్స్ కి మనకి అవకాశం ఉంది. వీ కెన్ క్రియేట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అండ్ వీ కెన్ ఆల్సో క్రియేట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. బట్ హార్డ్ లింక్ లో అలా లేదు. హార్డ్ లింక్ లో ఎలా ఉందంటే, ఎస్, వీ కెనాట్ క్రియేట్ హార్డ్ లింక్ ఫర్ ద ఫోల్డర్స్, ఓన్లీ వీ కెన్ క్రియేట్ ఫైల్స్, దట్స్ ఇట్. అంతే, ఫైల్స్ ని మాత్రమే, అంటే ఫైల్స్ కి మాత్రమే హార్డ్ లింక్ ని తయారు చేయగలం. ఫైల్స్ కి మాత్రమే హార్డ్ లింక్ ని తయారు చేయగలం. ఓకే. అయితే ఇక్కడ రెండో పాయింట్, సాఫ్ట్ లింక్ లోకి హార్డ్ లింక్ లోకి డిఫరెన్స్ ఏంటంటే ఆ రోజు చెప్పాను. అంటే సార్, నో ఫోల్డర్స్, నో ఫోల్డర్స్, ఫోల్డర్స్ నాట్ అలౌడ్, ఫోల్డర్స్ నాట్ అలౌడ్ ఫర్ ద హార్డ్ లింక్స్. నో. ఎందుకు సార్, అదేంది నేను చెప్తా. కొంత టైం తర్వాత నేను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది చాలా స్టోరేజ్కి సంబంధించిన ఇష్యూలు ఉన్నాయి దాంట్లో, అవి నేను చెప్తాను. ప్రాబ్లం కొంత వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు యాక్చువల్గా ఈ సాఫ్ట్ లింక్, ఈ హార్డ్ లింక్, ఓకే, ఫైల్స్ కి ఫోల్డర్స్ కి సాఫ్ట్ లింక్ తయారు చేయొచ్చు, హార్డ్ లింక్ కూడా తయారు చేయొచ్చు. అయితే మీకు గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్ లింక్ లో ఏంటి ప్రాబ్లం అంటే, సపోజ్ ఇప్పుడు సపోజ్ మనకి ఒరిజినల్ ఫైల్ ఉంది. ఒరిజినల్ ఫైల్లో డేటా తయారు చేశాం. సాఫ్ట్ లింక్ ఇది, ఇది సాఫ్ట్ లింక్ ఫైల్, ఇది సాఫ్ట్ లింక్ ఫైల్. ఓకే, ఒరిజినల్ డేటా ఇది, దీని నుంచి మరొక సాఫ్ట్ లింక్ ఫైల్ మనం ఫైలే ఇది, డైరెక్టరీ కాదు, ఫైలే. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు, ఎంతమంది అయినా సరే యాక్సెస్ చేసుకోవచ్చు వితౌట్ డిస్టర్బింగ్ ద ఒరిజినల్ ఫైల్. ఎస్, ఓకే. అయితే ఇఫ్ యూ డిలీట్ ద డేటా ఇన్సైడ్ దిస్ ఫైల్, if you delete the data inside this file, yes, the same thing will also be available. That means what, ఇక్కడ ఏదైతే మీరు డేటాని డిలీట్ చేశారో ఇక్కడ కూడా దాని డేటా డిలీట్ అయిపోతుంది. ఎస్, ఎస్, సేమ్. యూ కెనాట్ యాక్సెస్ దిస్ డేటా ఫర్ దిస్ ఫైల్. ఇది ఒక ప్రాసెస్. అంటే సాఫ్ట్ లింక్ లో ఇది మెయిన్ ఎస్ డ్రాబ్యాక్ ఏంటంటే, మనం ఇక్కడ ఒరిజినల్ లేకుండా ఇక్కడ ఈ లింక్ ఫైల్ ని మనం యాక్సెస్ చేయలేము. అది ఒక డ్రాబ్యాక్. సరే, ఇక్కడ ఈ డ్రాబ్యాక్ ఉంటే, ఎస్, ఇక్కడ హార్డ్ లింక్ లో అలా లేదు. హార్డ్ లింక్ అంటే ఏంటి తెలుసా? సింపుల్ గా, ఎస్, వీ కెన్ క్రియేట్ ఎ హార్డ్ లింక్ ఫర్ ఫైల్ 1, వీ కెన్ క్రియేట్ ఎ హార్డ్ లింక్ ఫర్ ఫైల్ 1. ఎస్, ఈ ఫైల్ 1 లో డేటా ఉంది, బట్ మనం హార్డ్ లింక్ తయారు చేస్తాం. దిస్ ఇస్ వాట్ లింక్ ఫైల్. ఇది లింక్ ఫైల్ యూజింగ్ హార్డ్ లింక్. మన హార్డ్ లింక్ ఉపయోగించి లింక్ ఫైల్ తయారు చేసి, ఓకే. ఈ లింక్ ఫైల్లో ఈ డేటా వస్తుందా సార్? తప్పకుండా ఈ డేటా మొత్తం ఇక్కడ వస్తుంది. ఓకే సార్, ఈ ఫైల్ను ఉపయోగించి మరొక లింక్, ఎస్, యూ కెన్ క్రియేట్ సో మెనీ నెంబర్ ఆఫ్ లింక్ ఫైల్స్, నో ప్రాబ్లం. యూ కెన్ క్రియేట్ సో మెనీ నెంబర్ ఆఫ్ లింక్ ఫైల్స్, నాట్ ఇష్యూ. అయితే ఇక్కడ హార్డ్ లింక్ అనేది మనకి చాలా సందర్భాల్లో చాలా యూజ్ అవుతుంది. ఎలా తెలుసా? ఎస్, సపోజ్ ఇఫ్ యూ డిలీట్ ద
ఒరిజినల్ డేటా, ఇక్కడ మీరు డేటా డిలీట్ చేశారనుకోండి, సపోజ్ మనకి ఇక్కడి నుంచి వస్తుంది మళ్ళీ డేటా, ఇది డిలీట్ అవుతుంది. సపోజ్ మీరు ఇంకొక పరిస్థితుల్లో అసలు ఇఫ్ యూ డిలీట్ ద ఎంటైర్ ఒరిజినల్ ఫైల్, అసలు ఒరిజినల్ ఫైల్ మొత్తాన్ని మీరు డిలీట్ చేశారు, అని the data is also available in the link files. Yes friends, the data is available also link file. ఇక్కడ అది డ్రాబ్యాక్. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే సాఫ్ట్ లింక్ ఉపయోగించి మనం లింక్ ఫైల్స్ తయారు చేస్తే ఇక్కడ డేటా మిస్ అయితే ఫైల్ మిస్ అయిన ప్రాబ్లం. ఇక్కడ మాత్రం అలా కాదు, ఇక్కడ డేటా డిలీట్ అయినా ఫైల్ డిలీట్ అయినా మనకి డేటా అందుబాటులో ఉంది. ఇది హార్డ్ లింక్. మరి హార్డ్ లింక్ లో ఫోల్డర్స్ కి తయారు చేయలేము, బట్ ఇక్కడ మాత్రం ఫైల్స్ కి తయారు చేయొచ్చు, ఫోల్డర్స్ కూడా తయారు చేయొచ్చు. ఏది సాఫ్ట్ లింక్ లో. ఓకే, సపోజ్ ఇప్పుడు మనం ఇదిగోండి చూడండి, నేను ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ తయారు చేశాను. ఓకే, తర్వాత దాని లోపల ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3 ఉంది. ఓకే, దీనికి నేను సాఫ్ట్ లింక్ తయారు చేయాలంటే ఏం లేదు, సింటాక్స్ వచ్చేసి LN రాసుకోవాలి, -s అంటే సాఫ్ట్ లింక్. ఆ తర్వాత ప్రాజెక్ట్ 1 ఏ ఫోల్డర్ కి ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ కి సాఫ్ట్ లింక్ తయారు చేయబోతాం. ఓకే, అంటే ఏది ప్రాజెక్ట్ 1 ఇది యాక్చువల్. మరి ఈ లింక్ ఫైల్ తయారు చేయాలి కదా, దాని నేమ్ కూడా మనం ఇవ్వాలి. లింక్ ఫైల్ తయారు చేయాలి కదా, దాని నేమ్ కూడా నేమ్ అంటే షార్ట్ కట్ ఫైల్. సో ప్రాజెక్ట్ 1, అంటే ఏంది షార్ట్ కట్, అంటే ఏంది లింక్ ఫైల్ అని అర్థం, మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, లింక్ అనే కమాండ్ ఉపయోగించి ఒక సాఫ్ట్ లింక్ తయారు చేస్తున్నాను. దేనికోసం, ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ కి ప్రాజెక్ట్ అనే ఒక సాఫ్ట్ లింక్ ని తయారు చేశాను. ఇది లింక్ ఫైల్ అవుతుంది యాక్చువల్. దట్ మీన్స్ ఒక లింక్ ఫోల్డర్ అవుతుంది. సార్ ఇప్పుడు ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఉంది ఈ ప్రాజెక్ట్ 1 లో, అంటే ఇది ఒరిజినల్ ఇది. ఓకే, ఇదేంటిది, ఇది లింక్ ఫైల్ యాక్చువల్ గా. మరి ఈ ఫైల్లో ఉన్న ఈ ఫోల్డర్ లో ఉన్న ఈ ఫైల్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి, అవును ఉంటాయి, మొత్తం ఉంటాయి. సో ఫైల్ 1 ఉంటుంది, తర్వాత ఫైల్ 2 ఉంటుంది, ఫైల్ 3 కూడా ఉంటుంది. యాక్చువల్ 1, 2, 3 3 ఫైల్స్ ఇక్కడ ఉంటాయి. ఇది అంటే లింక్ ఫైల్ ని మనం ఎలా తయారు చేయాలో, సాఫ్ట్ లింక్ అంటే ఇదే సింటాక్స్, ఇంతకు మించి ఇంకేం లేదు. అయితే సార్ ఇప్పుడు మీరు ఇక్కడ ఫైల్స్ ని డిలీట్ చేస్తే ఇక్కడ అవి ఉంటాయా, అది ఇక్కడ క్వశ్చన్. ఇఫ్ యూ డిలీట్ ద files in a original folder, is it possible to get the same files inside a shortcut folder? Yes or no అనేది ఇక్కడ క్వశ్చన్. No, you cannot. Why? This is soft link అంటే ఇక్కడ మీరు కానీ డిలీట్ చేస్తే the same thing will also be deleted from this folder. ఇది సాఫ్ట్ లింక్. హార్డ్ లింక్ అట్లా కాదు, బట్ హార్డ్ లింక్ కి అసలు ఫోల్డరే లేదు. మరి ఇప్పుడు అసలు యాక్చువల్ గా సార్ ఈ LN-S రాసి ప్రాజెక్ట్ 1 రాశారు, ఇది సాఫ్ట్ లింక్ అంటున్నారు. మరి ఫైల్ కి ఎలా మనం సాఫ్ట్ లింక్ తయారు చేయాలా, సేమ్ థింగ్, LN రాసి -S రాసి ఫైల్ 1 ఉందనుకో, ఫైల్ 1, అంతే సింపుల్. అంటే ఇది సాఫ్ట్ లింక్ ని మనం తయారు చేస్తున్నాం. అంటే ఫైల్ 1 అనేది ఒరిజినల్, ఫైల్ అనేది షార్ట్ కట్, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ లింక్ ఫైల్. సేమ్ డేటా ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ దిస్ లింక్. అయితే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు నేను చాలా ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మిమ్మల్ని డెవాప్స్ లో ఒక టూల్ ఇన్స్టాల్ చేసి అక్కడికి తీసుకెళ్తా. ఈ క్లాస్ లోనే ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని అక్కడికి తీసుకెళ్తా డైరెక్ట్ గా. అది ఆ వెబ్సైట్ కి ఎలా వెళ్ళాలి, వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఆ డౌన్లోడ్ లింక్ ఎలా కాపీ చేయాలి, కాపీ చేసిన తర్వాత మన లైనెక్స్ మిషన్ లోకి దానిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ డౌన్లోడ్ ఫైలు ఏ ఫార్మెట్ లో ఉంది, ఏ ఫార్మెట్ లో ఉంటే దాన్ని మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలి, ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని ఏ లొకేషన్ లో సేవ్ చేయాలి, అసలు ఆ సేవ్ చేసిన తర్వాత దానిని ఎలా ఉపయోగించుకోవాలి, అక్కడ దాకా వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత అసలు ఇదిగో ఈ సాఫ్ట్ లింక్ దానికి ఎలా తయారు చేయాలి అక్కడ వస్తుంది. అది మొత్తం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పడేస్తాం. ఓకే సరే, అదంతా ముందు తర్వాత పక్కన పెడితే అసలు మనకి ఒక షార్ట్ కట్ ఫైల్ తయారు చేయాలి, అంటే ఒక లింక్ ఫైల్ తయారు చేయాలి. ఎలాగా, అది సాఫ్ట్ లింకే. సాఫ్ట్ లింకే. ఓకే, ఎట్లా తయారు చేయాలా, ఫస్ట్ ఏంటి అంటే చెప్పాను కదా, సేమ్. ఓకే, ఏం తయారు చేయాలా, ఫస్ట్ మీరు అక్కడ నోట్ ప్యాడ్ లో చిన్న టైప్ చేస్తాను, జస్ట్ ఫాస్ట్ గా టైప్ చేస్తాను కాబట్టి నో ప్రాబ్లం.
ఇప్పుడు యాక్చువల్గా ఇదిగోండి టచ్ ఫైల్ వన్ ఒకటి తయారు చేశాను. ఓకే సార్, టచ్ కాకుండా మీరు డేటాతో చేసుకున్న ప్రాబ్లం ఎలాగా విఐఎం ఫైల్ వన్. ఎస్. సో ఎంటర్ సమ్ డేటా, రైట్ సమ్ డేటా. ఎస్, డేటాను రాసుకోండి సింపుల్గా. ఎస్ రైట్ సమ్ డేటా అంటే ఫైల్ వన్ తయారు చేశారు, కొంత డేటాను రాశారు. ఆఫ్టర్ రైటింగ్ ద డేటా, ఎస్ మనకి ఫైల్ వన్ వచ్చేసింది. ఓకే, ఇట్ కంటైన్స్ సమ్ డేటా. నౌ యూ క్రియేట్ ఏ ఎస్ లింక్ ఫైల్. నౌ యూ క్రియేట్ ఏ లింక్ ఫైల్. ఎస్, ఎలా తయారు చేయాలి? సేమ్, వెరీ వెరీ సింపుల్. ఎలాగా? ఎల్ఎన్ రాసి ఎస్ రాసి ఫైల్ వన్ రాసి ఎస్ ఫైల్ వన్, అంతే. సార్ మీరు అది ఎస్ ఎందుకు పెట్టారు? వేరేది పెట్టుకు మన ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు, నీ పేరు పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టి ఏదైనా చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే మనకి నేను ఎందుకు ఎస్ పెట్టానంటే ఎస్ మీన్స్ వాట్? లింక్ ఫైల్ అని అర్థం, అంటే షార్ట్ కట్ ఫైల్ అని అర్థం. దేనికి షార్ట్ కట్ ఫైల్? ఫైల్ వన్ అనే దానికి షార్ట్ కట్ ఫైల్ ఎఫ్, కానీ దీన్నే మనం సాఫ్ట్ లింక్ అంటే ఎస్ ఎస్ పెట్టాం కాబట్టి. ఓకే సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇది సర్వర్లోనా? ఎస్ సర్వర్లోనే. సర్వర్లో మనం తయారు చేయాలి సింపుల్గా. ఓకే సరే, ఓకే సార్. ఇది స్టెప్, అంటే ఇక్కడ మొత్తం ఇదంతా ఒక టాస్క్ అండి. జస్ట్ టాస్క్ వన్. టాస్క్ వన్లో మనం ఏం చేస్తున్నాం? క్రియేటింగ్. టాస్క్ వన్లో మనం ఏం చేస్తున్నాం తెలుసా? క్రియేటింగ్ a soft link for a file. ఒక ఫైల్ వన్, క్రియేటింగ్ a soft link for a file one. అంతే, ఒక ఫైల్ వన్ కి సాఫ్ట్ లింక్ ని తయారు చేస్తున్నాం. క్రియేటింగ్ సాఫ్ట్ లింక్ ఫర్ ఏ ఫైల్, అంతే. ఆన్సర్ ఇదే, ఎస్. LN-S, అంతే సింపుల్. ఎస్. ఓకే సార్, మరి ఈ ఫోల్డర్కి తయారు చేయాలంటే ఫోల్డర్ కూడా అంతేనా? ఎస్ ఫోల్డర్ కూడా అంతే, సేమ్ థింగ్. ఎలాగా ఫోల్డర్ తయారు చేస్తారు మీరు అంటే టాస్క్ 2 అది. సో టాస్క్ 2 అంటే క్రియేటింగ్ సాఫ్ట్ లింక్ ఫర్ ఏ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. జస్ట్ అట్లా అనుకుందాం, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఓకే సో ఇప్పుడు ఒక సాఫ్ట్ లింక్ తయారు చేయాలి. అసలు ఫస్ట్ ఏంటి? MKDAR రాసి ఏఆర్ ప్రాజెక్ట్ 1 రాయాలి. ఓకే ఓకే ఆ తర్వాత టచ్ ప్రాజెక్ట్ 1 డాట్ ఫైల్, అంతే. ఓకే MKDAR ప్రాజెక్ట్ 1 టచ్ ప్రాజెక్ట్ 1 MKDAR. ఓకే సో ఇప్పుడు తర్వాత నెక్స్ట్, ఎస్ ఐ క్రియేటెడ్ 5 ఫైల్స్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఓకే ఇది యాక్చువల్గా మనం చేసాం ఈ స్టెప్ లో. ఓకే ఈ స్టెప్ లో మనం ఇది చేసాం. నౌ జస్ట్ క్రియేట్ లింక్. ఓకే ఎలాగా? LN-S. ఓకే ఎస్ ప్రాజెక్ట్, అంతే అయిపోయింది. ఇది యాక్చువల్గా MKDR ప్రాజెక్ట్ 1 టచ్ ప్రాజెక్ట్ 1 ఫైల్ ఎల్ఎస్ సైట్. సింపుల్ చూసారా? సో ఇప్పుడు యాక్చువల్గా మనకి వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్, సేమ్ will be available inside a shortcut project 1 folder. So same thing after creating soft link. Okay, after creating soft link,
Okay. Yes, friends, after creating a soft link, project one data will also be available in this project one portal. Yes, ఇది యాక్చువల్గా టాస్క్ 2. ఓకే, ఇదేమో ఎస్ సాఫ్ట్ లింక్. ఇంత సింపుల్, వెరీ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఓకే, వెరీ సింపుల్. అంటే మీరు ఆ రోజు క్లాస్ విన్నారు కాబట్టి నో ప్రాబ్లం, సింపుల్గా. ఓకే, ఇది యాక్చువల్గా ఇది మనం లైవ్లో ఎగ్జిక్యూషన్ చేస్తాం అంతే. మరి సార్ ఇప్పుడు హార్డ్ లింక్ తయారు చేయాలని అది ఎట్లా? ఎస్, అంటే హార్డ్ లింక్ అనేది ఎలా చేయాలా సార్? ఏంటి సార్? ఏం లేదు, సింపుల్. టాస్క్ 3, టాస్క్ 3. సో టాస్క్ 3లో క్రియేటింగ్ ఏ హార్డ్ లింక్ ఫర్ క్రియేటింగ్ హార్డ్ లింక్ creating hard link for a file one. Creating hard link for a file one. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలా? ఏఎం ఫైల్ వన్ ఆర్ టచ్ ఎట్లయినా రాసు, టచ్ ఫైల్ వన్, ఏఎం ఫైల్ వన్ ఎట్లయినా ఉంటుంది. బట్ ఏఎంలో మనం డేటా ఎంటర్ చేయొచ్చు. సో రైట్ సమ్ డేటా. అంతే. సో ఆఫ్టర్వర్డ్స్ జస్ట్ క్రియేట్ అ లింక్. అంతే, క్రియేట్ లింక్ అంటే మనం ఎల్ఎన్ రాసి ఫైల్ వన్ రాసి ఎస్ ఫైల్, అంతేనా? అంతే, సింపుల్, వెరీ సింపుల్. సరే, అక్కడ ఎస్ ఉపయోగించారే, అక్కడ ఎస్ ఉంటుంది, ఇక్కడ ఎస్ ఉంటుంది, అంతే. దిస్ ఇస్ హార్డ్ లింక్, దిస్ ఇస్ హార్డ్ లింక్ అంతే. టాస్క్ 3 క్రియేట్ హార్డ్ లింక్ ఫర్ ఏ ఫైల్ వన్, అంతే, సింపుల్. ఇదే యాక్చువల్గా సింటాక్స్, ఇట్లా మనం రాసుకోవాలి. సరే, ఇప్పుడు మనం లైవ్లోకి వెళ్ళి ఏదంతా వర్కౌట్ చేద్దాం. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? డౌన్ ఎస్ ఎస్, ఓకే. ఏడబ్ల్యూఎస్కి వెళ్ళండి. ఒకసారి నోట్స్ ఒకసారి డౌన్ చేయాలి సార్. కనపట్లేదా? నోట్స్ ఇంతకుముందు మీరు రాసారు సార్. డౌన్ అంటే నోట్స్ రాసు. ఒక లాస్ట్ పాయింట్ ఒకటి. యా, ఓకే, రాసుకో. లాస్ట్ టాస్క్ 3నా? ఎస్, ఓకే, ఓకే 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 నేను సార్. పంపిస్తాను, నో ప్రాబ్లం. ఓకే ఓకే రాశారు. సేమ్ ఎల్ఎన్ క్రియేటింగ్ లింక్ ఎల్ఎన్ రాసింది. ఓకే, సో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఇది. అంటే టోటల్గా చెప్పాలంటే మనం డెవాప్స్ నేర్చుకుంటున్నాం, మనం తెలుసుకున్నాం. మనకు డెవాప్స్లో వర్క్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది, చాలా డెడ్ ఈజీ. జస్ట్ 1 minute. Five zero two
ఓకే, జస్ట్ క్రియేట్ ఇన్స్టాన్స్. ఓకే, ఓకే, EC2F అండ్ యూజర్. ఓకే, సో నా ఇప్పుడు జస్ట్ మనం ఒక లింక్ ఫైల్స్ తయారు చేద్దాం సింపుల్గా. సపోజ్ మనం చెప్పిన విధంగానే నానోకి వెళ్దాం. నానో ఫైల్ 1. సో నానో ఫైల్ 1 ఇలా మనం చేయొచ్చు. లేదు అనుకుంటే మనకు అర్థం కాకపోతే టచ్ ఫైల్ 1. ఎస్, టచ్ ఫైల్ 1. సో నౌ జస్ట్ ఐ క్రియేటెడ్ ఫైల్ 1. LS రాస్తే ఫైల్ 1 వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో చూడండి, LS రాసి ఫైల్ 1. గుడ్. తర్వాత LN రాసి, ఓకే, -S రాసి ఫైల్ 1 రాసి ఎస్ ఫైల్ 1. ఎస్, దిస్ ఇస్ వాట్ లింక్ ఫైల్. యాక్చువల్గా ఇది లింక్ ఫైల్. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఓకే సార్, లింక్ ఫైల్ తయారైందా? అయిపోయింది. సో జస్ట్ చెక్ వన్స్. LS అయిపోయిన లేదా LS చూడండి, ఫైల్ 1 అనేది ఒరిజినల్ ఫైల్, ఎస్ ఫైల్ 1 అనేది షార్ట్ కట్ ఫైల్. ఎస్, షార్ట్ కట్ ఫైల్ ఆల్సో క్రియేటెడ్, రైట్. సో మీకు క్యాట్ ఫైల్ 1 అని కొడితే ఏం రాదు, నథింగ్ ఇస్ దేర్, ఎందుకంటే మనకి డేటా లేదు కాబట్టి. నథింగ్. క్యాట్ ఎస్ ఫైల్ 1 కొడితే నథింగ్, ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా నేను గనక ఈ ఫైల్ 1లో కొంత డేటాని యాడ్ చేస్తే ఏమైందో చూడండి. ఎస్, సో టు యాడ్ ద డేటా నానో ఉపయోగిస్తాను నేను. నానో ఫైల్ 1 రాస్తా. ఓకే, సో ఇక్కడ రాస్తాను వెల్కమ్ టు లినక్స్, వెల్కమ్ టు AWS. అయిపోయింది. సో కంట్రోల్-O, ప్రెస్ ఎంటర్ బటన్, X. అయిపోయింది. ఎస్, సో LS రాస్తే చూసారా, ఫైల్ 1 ఉంది, ఎస్ ఫైల్ 1. నౌ జస్ట్ చెక్ వన్స్. సో ఎలా చెక్ చేయాలా? వెరీ వెరీ సింపుల్. క్యాట్ ఫైల్ 1 కొడితే చాలు. ఓకే, క్యాట్ ఫైల్ 1 కొడితే చాలా అయిపోతుంది, అర్థమవుతుంది, ఈజీగా అర్థమైంది. క్యాట్ ఫైల్ చూసారా, ఇది ఈ ఫైల్ 1లో డేటా ఉంది అని మనం అనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తాం, జస్ట్ ఫైల్ 1 క్లిక్ చేయండి. జస్ట్ క్యాట్. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్, క్యాట్ ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా, వెల్కమ్ టు AWS లైనక్స్ ఉంది, వెల్కమ్ టు AWS ఉంది. ఓకే, అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సేమ్ డేటా విల్ ఆల్సో బి అవైలబుల్ ఇన్సైడ్, అంటే ఈ వెల్కమ్ టు ఇవి లైనక్స్ AWS ఉందో సేమ్ డేటా విల్ ఆల్సో బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్ అంటున్నా నేను. అందుకోసం మనం మళ్ళీ ఎస్ ఫైల్ 1 చూద్దాం. అంటే క్యాట్ రాసి ఎస్ ఫైల్ 1 రాయండి. ఎస్, అప్పుడు సేమ్ డేటా ఉండాలి, లేకపోతే మనం ఏదో మిస్టేక్. ఓకే, సరే చూద్దాం. ఇప్పుడు క్యాట్ రాసి ఎస్ ఫైల్ 1 చూసారా, సేమ్ డేటా. ఓకే, సో క్యాట్ రాసి ఫైల్ 1 రాస్తే ఇదే డేటా, సో క్యాట్ రాసి ఎస్ ఫైల్ 1 రాస్తే ఇదే డేటా, సేమ్. దిస్ ఇస్ కాల్డ్ లింక్, అంతే. షార్ట్ కట్ ఫైల్ అంతే. ఈ ఫైల్ 1 కి షార్ట్ కట్ ఫైల్
ఏది ఉందంటే ఇది ఎస్ ఫైల్ 1 అనేది షార్ట్ కట్ అంతే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రివర్స్లో వెళ్తా. షార్ట్ కట్ ఫైల్లో కొంత డేటాను అప్డేట్ చేస్తాను. అంటే నేను షార్ట్ కట్ ఫైల్లో వెళ్ళి ఎస్ మనం డెవాప్స్ గురించి రాద్దాం. వెల్కమ్ టు డెవాప్స్ అని రాద్దాం. వెల్కమ్ టు డెవాప్స్ ఇలా రాద్దాం. సో మనకి ఏం జరుగుతుందో చూద్దాం. ఎస్ ఓకే. సో నౌ సింపుల్గా క్లియర్ చేసుకోండి, మీకు కూడా క్లారిటీగా ఉంటుంది. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్? సింపుల్గా ఓకే నానో ఎస్ ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ చూసారా? వెల్కమ్ టు లినక్స్, వెల్కమ్ టు AWS కింద రాసుకోండి. మీరు ఎలా రాస్తారు? వెల్కమ్ టు డెవాప్స్. సో వెల్కమ్ టు డాకర్, వెల్కమ్ టు అర్థమైంది, వెల్కమ్ టు కుబర్నెటిస్. ఇట్లా సింపుల్ ఇలా రాసుకోండి. అంటే మొత్తం మీరు ఎస్ ఫైల్లో అంటే షార్ట్ కట్ ఫైల్లో డేటా ఎంటర్ చేశారు. డెవాప్స్, డాకర్, క్యూబర్నెటిస్. సో నేనేమంటానంటే ఇప్పుడు దీన్ని సేవ్ చేయండి. Ctrl+O, ప్రెస్ ఎంటర్ బటన్, ఎక్స్ అయిపోయింది. సో ఎల్ఎస్ రాస్తే మీకు 2 ఫైల్స్ కనపడతాయి. ఎస్ ఫైల్ ఉంది, ఫైల్ 1 ఉంది. ఓకే గుడ్. సో నౌ జస్ట్ ఎల్ఎస్ రాయండి. సారీ ఎల్ఎస్ కాదు, క్యాట్ ఫైల్ 1 రాస్తే ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? అసలు మనం యాక్చువల్గా ఫైల్ 1 టచ్ చేయాలి. మనం టచ్ చేసింది ఏంటి? ఎస్ ఫైల్ 1. ఎస్ I inserted the data, I returned the data, yes, inside of S file 1, but ఇక్కడ అప్డేట్ అయిపోయింది. ఎక్కడ? ఫైల్ 1లో. ఒరిజినల్ లొకేషన్లో అప్డేట్ అయిందా? ఎస్, ఒరిజినల్ లొకేషన్ అప్డేట్ అయింది. యాక్చువల్గా ఫైల్ 1లో డేటా లేదు, మళ్ళీ యాడ్ అయింది. ఎస్ అంటే నేను ఏమంటానంటే అక్కడున్న డేటా ఇక్కడున్న డేటా మొత్తానికి ఎస్ లింక్ అవుతుంది, పాసిబుల్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను కానీ ఫైల్ 1ని డిలీట్ చేస్తే అప్పుడు ఏమైంది? అది ఇక్కడ క్వశ్చన్. ఎస్, ఇఫ్ ఐ డిలీట్ ఫైల్ 1 పర్మనెంట్లీ ఆర్ జస్ట్ మనం ఒక పని చేద్దాం. ఇఫ్ ఐ డిలీట్ 3 లైన్స్ ఇన్సైడ్ ఫైల్ 1 ఏం జరిగింది? 3 లైన్స్ ని డిలీట్ చేయండి. అంటే ఫైల్ 1 ఓపెన్ చేయండి, 3 లైన్స్ ని డిలీట్ చేయండి. ఎట్లా? సింపుల్, వెరీ సింపుల్. ఎస్ నానో ఫైల్ 1 ఇక్కడ 3 లైన్స్ ని డిలీట్ చేయండి ఫ్రెండ్స్. గుడ్. డెవాప్స్ దాకా డిలీట్ చేసేయండి, డాకర్ చేయండి. ఓకే, Ctrl+O, ఎంటర్ బటన్, ఎక్స్ అయిపోయింది. నౌ ఐ డిలీటెడ్ 3 లైన్స్. ఎల్ఎస్ టైప్ చేస్తే ఫైల్స్ ఎక్కడికి పోలా, ఫైల్స్ ఉన్నాయి. బట్ ఫైల్ 1లో డేటా ఏముంది చూడండి ఒకసారి. క్యాట్ ఫైల్ 1 2 లైన్స్. మరి ఎస్ ఫైల్ 1, క్యాట్ ఎస్ ఫైల్ 1, ఎస్ 2 లైన్స్. ఇదేంటిది? ఎస్ అంటే ఇక్కడ ఇక్కడ 2 సీక్వెల్. అంటే ఇప్పుడు ఆ లింక్ ఫైల్స్ అనేది మీకు అర్థమైంది. సరే, ఇప్పుడు నేను చెప్పాను ఎల్ఎస్ రాస్తే 2 ఫైల్స్ ఉన్నాయి. సపోజ్ ఇఫ్ ఐ డిలీట్ ఒరిజినల్ ఫైల్, కెన్ ఐ గెట్ ద సేమ్ డేటా ఇన్సైడ్ లింక్ ఫైల్? ఎస్, దిస్ ఇస్ వాట్ ఆన్సర్. అంటే No. ఇక్కడ ఏం చేయాలా అంటే సింపుల్ గా మనకి క్వశ్చన్ ఇక్కడ మొదలవుతుంది. వాళ్ళు ఏ క్వశ్చన్ అడుగుతారంటే ఎస్, క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఎస్ ఇఫ్ వి అని వచ్చి ఇఫ్ ఐ డిలీట్ delete some data inside original file, can I get the same data inside a shortcut file or link file? Can I get the same data inside a shortcut file and link file? Yes, no. ఆన్సర్ ఏంటి? ఆన్సర్ నో. ఏంది చూద్దాం. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఆర్ఎం రాసి ఫైల్ 1 రాస్తే చాలు, డిలీట్ అయిపోతుంది. ఆర్ఎం రాసి ఫైల్ 1 కంప్లీట్ డిలీట్ అయ్యారు. సో చూడండి, ఆర్ఎం ఫైల్ 1 ఎస్. ఓకే, నౌ ఎల్ఎస్ టైప్ చేస్తే చూసావా రెడ్ సింబల్లోకి వచ్చేసింది. అరే ఇది ఏ ఫైల్ అసలు? ఎల్ఎస్ అయిపోయిన ఎల్గొట్టు. ఎస్ ఇది లింక్ ఫైలే బాబు. ఫైల్ 1 నుంచి లింక్ అయిన ఫైల్ ఇదమ్మా, కావాలంటే చూసుకో. ఎస్ ఇక్కడ ఇదిగో ఎల్ ఉంది. ఎల్ మీన్స్ వాట్? లింక్ ఫైల్.
దిస్ ఇస్ అ లింక్. ఎల్ మీన్స్ లింక్ ఫైల్, హైఫన్ మీన్స్ రెగ్యులర్ ఫైల్, డి మీన్స్ డైరెక్టరీ ఫైల్స్, ఎస్ మీన్స్ షార్ట్, అలాగా సింబాలిక్ ఫైల్స్. సరే, ఇట్లా సి మీన్స్ క్యారెక్టర్ ఫైల్స్. ఇట్లా చాలా ఫైల్స్ ఉన్నాయి, స్పెషల్ ఫైల్స్ అవి. ఆ స్పెషల్ ఫైల్స్ లో వన్ ఆఫ్ ద ఫైల్ ఈస్ లింక్ ఫైల్స్. దిస్ ఇస్ ఎల్ అంటే లింక్ ఫైల్ ఇది. మరి ఇప్పుడు యాక్చువల్ గా బాగుంది, లింక్ చేసే బాగానే ఉంది. ఇప్పుడు ఎల్ఎస్ రాస్తే ఇదే కనపడుతుంది, ఎస్ ఫైలే. బట్ ఇప్పుడు క్యాట్ రాసి క్యాట్ రాసి ఎస్ ఫైల్ 1 కొట్టేసాం అనుకో, ఏమంటుంది బాబు, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. అసలు ఫైల్ ఫర్ డైరెక్టరీ ఏం లేదు దాని పేరుతో. అరే ఉంది కదా, లేదు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్ రియల్. ఎస్, జస్ట్ అలా ఉంది కానీ లేదు. కానీ ఇప్పుడు యాక్చువల్ గా ఆ డేటాని మనం తీసుకోవడానికి ఉందా, లేదు. నో. సరే సరే, ఇప్పుడు యాక్చువల్ గా అంటే ఇది సాఫ్ట్ లింక్ కాబట్టి ఇలా బిహేవియర్ ఇలా ఉంటుంది. మరి హార్డ్ లింక్ బిహేవియర్ వేరే ఉంటుంది. హార్డ్ లింక్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. అసలు మనం హార్డ్ లింక్ వైపు వెళ్దాం. హార్డ్ లింక్ వైపు వెళ్దాం. సరే, హార్డ్ లింక్ వైపు వెళ్ళే ముందుగా దీనికి సాఫ్ట్ లింక్ లోనే ఫోల్డర్స్ ను కూడా మనం వర్కౌట్ చేద్దాం. ఫోల్డర్స్ ను వర్కౌట్ చేయడానికి మనం ఏం చెప్పాం, సింపుల్ గా ఎస్ ఫ్రెండ్స్. ఫోల్డర్ లో వర్కౌట్ చేయాలంటే ప్రాజెక్ట్ 1 క్రియేట్. టాస్క్ 2, రెండో టాస్క్ 2, క్రియేటింగ్ సాఫ్ట్ లింక్ ఫర్ ఏ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఎస్ ఎస్ అంటే ఏం చేసాం, జస్ట్ మీరు ఒక ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ తయారు చేయండి, దాని లోపల ఒక 5 ఫైల్స్ తయారు చేయండి, అక్కడి నుంచి ఏం జరిగిద్దో మీరే చూడండి అని చెప్పాడు. ఎస్, జస్ట్ ఇలాగ చూడండి, ఎంకేడిఏఆర్ ప్రాజెక్ట్ 1, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఎల్ఎస్ రాయండి. ఎల్ఎస్ రాస్తే ఏంది, ప్రాజెక్ట్ 1 బాగుంది. మరి ప్రాజెక్ట్ 1 లోకి ఒక 5 ఫైల్స్ నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం రాస్తాను, టచ్ రాసి ప్రాజెక్ట్ 1 రాసి ఫార్వర్డ్ స్లాష్ రాసి ఫైల్ రాసి ఎస్ చెప్పాలి, 1.5 టచ్ ప్రాజెక్ట్ 1 ఫైల్ 1.5 ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. ఓకే, సో నౌ ఇప్పుడు మనం చెకింగ్ ఎలా చేయాలంటారు, ఎల్ఎస్ ప్రాజెక్ట్ ఎస్ చెకింగ్. ఎస్ ఫ్రెండ్స్, ఎవరు చెప్తారు, ఎల్ఎస్ ప్రాజెక్ట్ 1 సార్. ఎల్ఎస్ ప్రాజెక్ట్ 1 అంతేనా, ls-d ప్రాజెక్ట్ ls-d స్లాష్ ప్రాజెక్ట్ 1. ప్రాజెక్ట్. ఓకే, ఏంటిది ఇట్లా, సార్ మన రూట్ లో చేయలేదు సార్, నార్మల్ గానే చేసాం సార్. ఎల్ఎస్ ప్రాజెక్ట్ 1 కొడితే వచ్చేస్తా. రూట్ లో చేస్తే డి వస్తే వస్తుందా, అట్లా చూద్దాం. అవసరం లేదు సార్. లేదు సార్. రూట్ లో డి కొడదాం చూద్దాం. ఎల్ఎస్ రాసి -d రాసి ఫార్వర్డ్ స్లాష్ ప్రాజెక్ట్ 1. ఏం రావట్లేదే రూట్ లో అసలు కూడా. మనం ప్రాజెక్ట్ 1 అసలు ఈటీసీ హోమ్ లో చేయలేదు యూజర్ సార్. ఆఫ్ ఈటీసీ యూజర్ ఈసీటీ యూజర్ హోమ్ ఫోల్డర్ లో ఉన్నాం సార్. హోమ్ ఫోల్డర్ ఆ, ఆ. సరే, ఎస్యు ఏదనేది కాదు, అసలు విషయం ఏంటంటే, అసలు నేనేం అడిగాను క్వశ్చన్ అంటే, అయ్యా బాబు, సార్ మీరు ప్రాజెక్ట్ 1 లో ఉన్న LS ఫైల్స్ కూడా చూడాలన్నా సార్. ప్రాజెక్ట్ ఇప్పుడు అదే అదే ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే అక్కడే దొరికేది. మనం యాక్చువల్ గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో దొరికే ఆన్సర్ ఇదే. యాక్చువల్ గా నేనేం చెప్పాను, జమానా ఓల్డ్ నుంచి చెప్తాను. అంటే జమానా నుంచి ఏం చెప్తానంటే, అయ్యా బాబు, ఇది ప్రాజెక్ట్ 1, దీని లోపల కొన్ని ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3 ఉంది. ఓకే, 3 ఫైల్స్ ఉన్నాయి, లేదా 4 ఫైల్స్, లేదా 5 ఫైల్స్ ఉన్నాయి. గుడ్. ఓకే, యాక్చువల్గా నేను EC2-user ఎంటర్ అయ్యాను, లాగిన్ అయిన వెంటనే నేను ఏ ఫోల్డర్లో ఉంటాను, టిల్డా అంటే ఏంది, EC2-user ఫోల్డర్లో ఉన్నాను. ఉన్న నేను జస్ట్ ఇక్కడ డాలర్ సింబల్ కనపడుతుంది, ఇక్కడ డాలర్ సింబల్ కనపడుతుంది, ఎల్ఎస్ టైప్ చేశా. ఎప్పుడైతే ఎల్ఎస్ టైప్ చేశానో దాని అర్థం ఏం తెలుసా, లిస్ట్ అవుట్ ఆల్ ద ఫైల్స్ ఇన్సైడ్ EC2-user ఫోల్డర్ అని అర్థం. అంటే లిస్ట్ అవుట్ ఆల్ ద ఫైల్స్ ఇన్సైడ్ EC2-user ఫోల్డర్ అని అర్థం, బై డిఫాల్ట్ నేచర్ అది. అని ఈ డిఫాల్ట్ నేచర్ కాదు నేను అడుగుతుంది, లిస్ట్ అవుట్ ఆల్ ద ఫైల్స్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, బాబు, ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫైల్స్ ని డిస్ప్లే చేయి అసలు అంటున్నా. అంటే ఎన్ని ఫైల్స్ ఉన్నాయో తెలియదు, అందుకోసం నేను ఎల్ఎస్ రాసి ఈడీ జస్ట్ ఈడీ లేదు ఏం లేదు, ప్రాజెక్ట్ 1 రాస్తే చాలు. అర్థమైనా, ఎల్ఎస్ రాసి
జస్ట్ ప్రాజెక్ట్ 1 రాస్తే చాలు. అప్పుడు ఏమైంది, ప్రాజెక్ట్ 1లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో డిస్ప్లే చేయించింది అంతే. ఈడి ఏంటి, డి ఏంటి, అసలు ఎక్కడ ఉన్నారు మీరు? సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఎగ్జిట్ ఎల్ఎస్ రాస్తే ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఏమైంది బాబు, ఈ టిల్డాలో ఉన్న ఫైల్స్ ఫోల్డర్స్ డిస్ప్లే చేసిద్ది ఎవరు, లైనెక్స్. ఓకే, ఎల్లదాగా ఎల్ఎస్ కమాండ్ ద్వారా. కానీ ఇక్కడ ఎల్ఎస్ అని రాసి ప్రాజెక్ట్ 1 రాసా. ప్రాజెక్ట్ 1 రాస్తే ఏమైంది తెలుసా, ప్రెస్ ఎంటర్ బటన్. అమ్మా లైనక్స్, ప్రాజెక్ట్ 1లో ఉన్న ఫైల్స్ ని నాకు లైన్ గా చూపివమ్మా అని అడిగా. అది అక్కడ. సో ఎల్ఎస్ రాసి -L రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే ఇలా చూపించింది లైనక్స్. అంటే దానికి దీనికి ఏందా తేడా అంటే, ఇక్కడేమో మొత్తం డీటెయిల్స్ అన్ని సక్రమంగా చూపిస్తుంది, ఇక్కడేమో సింపుల్ గా షార్ట్ కట్ మెకానిజం ఎల్ఎస్ రాస్తే. అలా కాదు, నాకు అసలు అట్లా కాదు, నాకు ఎల్ఎస్ రాసి ప్లస్ ఎల్డి ఎల్డి రాసి ప్రాజెక్ట్ 1 ఇది జరిగేది. కార్తీక్, ఇక్కడ ఫైల్ మేనేజ్మెంట్ లో చెప్పిన కంటెంట్ ఇది, ఇక్కడేమో నార్మల్ కంటెంట్. నువ్వు దీన్ని తీసుకొచ్చి ఫైల్ మేనేజ్మెంట్ లో కలిపేసావు. అంటే LS-LD ఎందుకు రాస్తామంటే డైరెక్టరీ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకోవడానికి. అసలు ఈ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ దేనికి, అసలు అది ఎప్పుడు తయారైంది, దానికి ఉన్న పర్మిషన్స్ ఏంటి, అసలు ఏ మెమరీ బ్లాక్ లో ఉంది, క్రియేషన్ చేసిన వ్యక్తి ఎవరు. LS-LD నొక్కితే అది వస్తుంది, డి 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 ప్రెస్ చేస్తే అది వస్తుంది. కానీ ఇప్పుడు మనం డి అవసరం లేదే. ఏం కావాలి మనకి, డి కాదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ లిస్ట్ అవుట్ ఆల్ ద ఫైల్స్ ఇన్సైడ్ ఏ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ లో ఉన్న అన్ని ఫైల్స్ ని డిస్ప్లే చేయి. అంటే ఒక టైప్ అయితే LS ప్రాజెక్ట్ 1 రాయొచ్చు, ఇంకో స్టైల్ అయితే LS-ప్రాజెక్ట్ 1 ఇంకో స్టైల్ అయితే LS-LD ప్రాజెక్ట్ 1. అంటే ఈ 3 స్టైల్స్ ఏంటంటే, ఒకటేమో ఎస్ చెప్పు, ఇప్పుడు నువ్వే ఆన్సర్ చెప్తావు, ఎట్లా చెప్పు, దీనికి ఆన్సర్ ఏంటి చెప్పు, దీనికి ఆన్సర్ ఏంటి? List out all the files in the project 1 folder. ఓకే, ఇప్పుడు LS-LD దీనికి ఏంటి చెప్పు. Directory, whatever the directory properties are there in project 1. ఇదిగో ఈ యాక్చువల్ గా ఇక్కడ ఫోల్డర్ పర్మిషన్స్ అలాంగ్ విత్ ఆల్ డీటెయిల్స్ అంతే. ఇక్కడ కూడా ఏమై ఇక్కడ 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 ఏం రాస్తారు, ఫస్ట్ స్టెప్ 1 2, ఎస్ 1 2, ఇదేమో 3లో నడిచేది ఇదే, ఫోల్డర్ పర్మిషన్స్ అలాంగ్ విత్ ఆల్ డీటెయిల్స్. దట్ మీన్స్ వాట్, ఆల్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఫోల్డర్, కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఫోల్డర్, ఆల్ డీటెయిల్స్ అబౌట్ ఫోల్డర్ అంటే అబౌట్ ఫోల్డర్ ఓన్లీ, నాట్ ఫైల్స్. ఇక్కడ LS ప్రాజెక్ట్ 1 రాస్తే ఎస్, ఇట్ డిస్ప్లేస్ all the files and folders inside a project 1 directory. చెప్పాలి, ఆ మాట చెప్పాలి. అంటే దాని లోపల ఉన్న ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ డిస్ప్లే చేస్తుంది. మరి ఇది కూడా అదే కదా, ఎస్ ఇట్ ఈస్ ఆల్సో సేమ్ లైక్ LS-, బట్ ఇట్ ఈస్ గివింగ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ ఫైల్స్. ఇక్కడ ఇక్కడ ఎస్, ఇప్పుడు ఏం చేస్తుంది ఇది, ఎస్ ఇట్ ఈస్ గివింగ్ యూ ద కంప్లీట్ డీటెయిల్స్. It displays all the files and folders inside the project 1 directory along with complete information about files and directories. అంతే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్. అంతే, ఆ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అయినా డైరెక్టరీస్ అయినా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పింది. అదే ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇదే. LS రాస్తే సింపుల్ షార్ట్ కట్ ఆన్సర్, ఇదైతే ఎస్ చాలా లాంగ్ ఆన్సర్, ఇదైతే షార్ట్ కట్. ఏం షార్ట్ కట్, ప్రాజెక్ట్ 1కి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవచ్చు అంతే. ఇక్కడ ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. టచ్ ఫైల్ 1 రాసా. ఓకే, ఇప్పుడు ఫైల్ 1 ప్రాపర్టీస్ మొత్తం తెలుసుకోవాలి. ఎలాగా, LS రాసి -L రాసి ఫైల్ 1 రాసి. అరే ఇదేంది డి ఉపయోగించాను ఇందాక, ఇప్పుడు ఏంది ఇట్లా అంటే, ఫోల్డర్ కి అలాగా ఫైల్ కి ఇలాగా.
అంటే ఇది రాసి ఫైల్ 1 రాస్తే దిస్ విల్ గివ్ యూ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓన్లీ ఫైల్, అంతే. ఇది 4వ క్వశ్చన్. ఎస్. సో ఇప్పుడు అంటే ఫోల్డర్కి అయితే డి యాడ్ చేయాలా సార్? తప్పకుండా డి యాడ్ చేయాలి, అదర్వైజ్ నీకేం రాదు, నథింగ్ ఇస్ దేర్. ఓకే, సో ఇదేంటిది? ఎస్, ఓకే. ఫైల్ పర్మిషన్స్ along with all the details about the file only. ఇది 1, 2 క్వశ్చన్స్, 3, 4 క్వశ్చన్స్. ఇది యాక్చువల్ ఇది ఇంటర్వ్యూలో కాదు, కానీ ఇంటర్వ్యూలో అడుగుతారు, కానీ నువ్వు వర్క్ చేసే టైంలో ఇది కానీ రాకపోతే పిచ్చి పట్టింది, లైనెక్స్ కంప్లీట్ గా రాలేదని అనుకుంటారు వాళ్ళు కన్ఫామ్ గా. ఎందుకంటే ఇది వెరీ వెరీ బేసిక్ నీడ్ అనమాట. ఇప్పుడు ఇది మనం లైనెక్స్ లో రెగ్యులర్ ఫైల్, డైరెక్టరీ ఫైల్స్ చెప్పేటప్పుడు చెప్పిన కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు ఈ డయాకోర్ నేర్చుకుని ఇవన్నీ నేర్చుకునే టైంలో ఇది కానీ ఏంది ఇది అని అడిగితే, ఇక 2 నెలల తర్వాత అసలు లైనెక్స్ నాకు వచ్చంటావా అని అడిగితే ఇక ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, ఇంటికి పోమంటాడు వాళ్ళు. అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా, చదవాలి. అంటే ఈ ఏజ్ ప్రాబ్లం ఏంటంటే చదివేదానికి ఎవరో సహకరించాలంటే మనమే ముందుకెళ్ళాలి, అన్ని ఆపేసుకొని. ఇప్పుడు ఎంతమంది వాట్సాప్ చాటింగ్ చూస్తే దీన్ని చూస్తున్నారు, అది చూడండి ఆ గోల. ఆ సార్ ఏమైనా చూస్తున్నాడా, మమ్మీ డాడీ ఏమైనా చూస్తున్నారు, లేదా మా వాడు ఎవడు చూస్తున్నాడా? కానీ మిత్రులారా, ఎవరు చూసినా చూడకపోయినా లాస్ అయ్యేది నువ్వే. మీ ఫ్రెండ్ కాదు, నువ్వు కాదు, నేను కాదు, ఎవరు కాదు, నథింగ్. లాస్ అయ్యేది మీరే, ఎవరైతే వాట్సాప్ చూస్తున్నారో వాళ్ళు. అట్లా అన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడో చెప్పిన క్వశ్చన్కి ఆన్సర్లు ఇవి. ఇప్పుడు వచ్చి వెళ్ళేది ఏంటంటే ఏంది అసలు ఇది? ఎస్, ప్రాక్టీస్. ఓకే, అంటే ప్రాక్టీస్ కంటే ముందు చదవాలి, చదివి స్టోరేజ్ చేసుకోవాలి మైండ్లో, అర్థమైపోతుంది. సరే, ఓకే. సరే, అట్లాగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎల్ఎస్ రాస్తే చాలు, ప్రాజెక్ట్ 1 అని రాస్తే, సరే 5 ఫైల్స్ ఉన్నాయి యాక్చువల్. ఓకే, సో నౌ ఎల్ఎస్ రాస్తే ఈ ప్రాజెక్ట్ 1 కి మనం లింక్ ఫోల్డర్ తయారు చేయాల. ఓకే, తయారు చేయాలంటే ఎల్ఎన్ రాసి, ఓకే, ఎల్ఎన్ రాసి ఎస్ రాసి ప్రాజెక్ట్ 1 రాసి, ఓకే, ఎస్ ప్రాజెక్ట్ 1 అని రాయాలి. సార్ ఎస్ ఎందుకు వాడతారు? కేవిఏ మన ఇష్టం వచ్చింది వాడు. కేకే వాడుకో, నో ప్రాబ్లం. సార్ కేకే పెడతాను సార్, కేకే వాడుకో, నాట్ ఇష్యూ. అంటే కేకే అనేది ఏంది అర్థం కాదు కాబట్టి అట్లా. సో ప్రాజెక్ట్ 1 కి కేకే అనేది ఏమైంది? ఇప్పుడు షార్ట్ కట్ ప్లస్ ఎంటర్ బటన్. ఎస్, ఇప్పుడు ఎల్ఎస్ రాసుకో. చూసారా, కేకే అంటే కేకే అనేది ఏంది? ఇట్ ఈస్ ఎ షార్ట్ కట్ ఫోల్డర్ ఫర్ ద ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఇట్ ఈస్ ఏ షార్ట్ కట్ ఫోల్డర్ ఫర్ ద ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. మీకు క్లియర్ గా తెలియాలంటే ఎల్ఎస్ హైఫన్ ఎస్, ఎల్ఎస్ రాస్తే ఇలా వస్తుంది. కానీ ఎల్ఎస్ హైఫన్ ఎల్ రాస్తే ఇలాగ వస్తుంది. ఎల్ఎస్ హైఫన్ ఎల్ రాస్తే ఇలాగ వస్తుంది. చూసారా? ఎస్ బాబు, కేకే1 అనేది ప్రాజెక్ట్ 1 నుంచి ఏర్పడిన ఒక షార్ట్ కట్ ఫైల్ అమ్మా అని చెప్తుంది. ఎస్, అదేంది లింకే. ఇది లింక్, ఎల్ అంటే లింక్ ఫైల్, అంతే, దట్స్ ఇట్, లింక్ ఇది. సార్ మీరు అప్పుడు ఏదో చెప్పారు మాకు, ఐనోడ్ నెంబరు అది ఇదని సాగుకొట్టారు ఆ రోజు, నాకు అర్థం కాలేదు. ఎస్, ఎల్ఎస్ హైఫన్ ఏ, దిస్ ఇస్ ఐనోడ్ నెంబర్ ఫర్ ఫైల్ 1, దిస్ ఇస్ ఐనోడ్ నెంబర్ ఫర్ కేకే ఫోల్డర్. అట్లా ఇతనే ఐనోడ్ నెంబర్స్. ఎస్, అలా కాకుండా ఎల్ఎస్ హైఫన్ ఐ నమ్ అని కూడా పెట్టాను నేను. అంటే ఏం జరిగింది తెలుసా? జస్ట్ ఇక్కడైతే ఆ పైన ఎల్ఎస్ హైఫన్ ఐ రాస్తే సింపుల్ గా కామాస్ ఉండవు, ఇక్కడైతే కామాస్ చూపించింది అంతే. ఎల్ఎస్ హైఫన్ ఐ నంబర్, ఐనోడ్. ఎస్, ఇలాగా ఐనోడ్ నంబర్ కూడా మనం తెలుసుకోవచ్చు. నథింగ్. సరే, అది వీరం పక్కన పెడితే ఇప్పుడు ఎల్ఎస్ రాసి మనకి కేకే, ఓకే, రాసాం. కానీ సార్ బాగలేదు సార్ అది. ఇప్పుడు ఎల్ఎన్ రాసి హైఫన్ ఎస్ రాసి ప్రాజెక్ట్ 1 రాసి ఎస్ ప్రాజెక్ట్ 1 అదే రాద్దాం. కేకే అనేది బాగలేదు. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. సో నౌ ఎల్ఎస్ రాయండి. చూసారా, ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ షార్ట్ కట్ ప్రాజెక్ట్ 1 అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ 1 అనే దాని లోపల ఎల్ఎస్ రాస్తే ప్రాజెక్ట్ 1
1 అని రాసిన వెంటనే చూసారా ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 వచ్చేసినాయి. అలాగే ఈ అలాగే ఎల్ఎస్ రాసి ఎస్ ప్రాజెక్ట్ 1 అని రాశాను. చూసారా దీంట్లో కూడా సేమ్ ఫైల్స్ ఉన్నాయి. అరే ఉన్నాయి సేమ్ ఫైల్స్. ఓకే ఓకే సార్, ఇప్పుడు అట్లాగా సార్ ఒరిజినల్ ఫైల్లో ఒక ఫైల్ని డిలీట్ చేయండి చూద్దాం. ఒరిజినల్ ఫోల్డర్లో ఒక ఫైల్ని డిలీట్ చేయండి, అప్పుడు ఏమైందో చూద్దాం. ఎస్ ప్రాజెక్ట్ 1 ఎస్ ప్రాజెక్ట్ 1. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ 1 ఉందే, ఇక్కడ ఎస్ ప్రాజెక్ట్ 1 ఉంది కదా, దీంట్లో ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3 ఉంది, ఫైల్ 4 ఉంది. చాలా జాగ్రత్త చూడండి మిత్రులారా. ఓకే ఇట్లా ఉంది. ఇక్కడ ఎస్ ప్రాజెక్ట్ లో కూడా ఫైల్ 1 ఉంది, ఫైల్ 2 ఉంది, ఫైల్ 3, ఫైల్ 4, ఫైల్ 5 అన్నీ ఉన్నాయి. గుడ్. ఓకే సో నౌ ఇఫ్ ఐ డిలీట్ ద ఫైల్ 2, వాట్ అబౌట్ ఎస్ ప్రాజెక్ట్? అది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇక్కడ నేను ఇఫ్ ఐ డిలీట్ ఫైల్ 2 ఫ్రమ్ ద ప్రాజెక్ట్ 1 ఫోల్డర్, వాట్ హ్యాపన్స్? అది ఇక్కడ క్వశ్చన్. అది దానికి ఆన్సర్ రాసుకోండి మీరు. ఎస్ ఎట్లా రాస్తారు? ఏం లేదు, టాస్క్ 3 కదా, టాస్క్ సరే. if I delete file 2 from the project 1 folder, can I get the file 2 from the S project here link folder, CD action link folder, or you can say shortcut folder. Can I get the file 2 from the S project folder? Yes friends, answer in yes or no? No na yes na? No, sir. ఓకే సరే, ఇప్పుడు చూడండి యాక్చువల్గా మీరు ఎస్ ఇప్పుడు దీనికి కూడా షార్ట్ కట్ ఉందా? ఉంది. ఎలాగా షార్ట్ కట్ ఉందా? దీనికి ఉంది. ఇప్పుడు ఎల్ఎస్ రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే దాని లోపల ఉన్న ఫైల్స్ అన్నీ ఎస్ మనకి కనిపిస్తాయి. ఓకే అదే ఎల్ఎస్ రాస్తే అది కదా. ఇప్పుడు ఆర్ఎం రాసి ప్రాజెక్ట్ 1 రాసి / రాసి ఏ ఫైల్ని డిలీట్ చేయాలంటే అది రాయండి, ఫైల్ 2. ద ఫైల్ 2 విల్ బి డిలీటెడ్ ఫ్రమ్ ద ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. అంతే. అంటే చాలా మంది ఏం చేస్తారు, ఫైల్ 2ని డిలీట్ చేయడానికి సిడి రాసి ప్రాజెక్ట్ 1 లోపలికి వెళ్ళి అక్కడ ఆర్ఎం రాసి ఫైల్ 1 రాస్తారు. సారీ ఫైల్ 2. ఎస్ ఇది సేమ్. ఇది 2 స్టెప్స్ ఉన్నాయి. ఈ 2 స్టెప్స్ని మనం ఇట్లా రాయొచ్చు, ఒకే స్టెప్ లాగా రాయొచ్చు. ప్రాజెక్ట్ 1 ఫైల్ ఇది యాక్చువల్గా ఎల్ఎస్ రాసి ఆర్ఎం రాసి ఇట్లా రాయొచ్చు మనం. చూసారా? ఎస్. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఆర్ఎం ప్రాజెక్ట్ 1 ఫైల్ 2, ఆర్ఎం ప్రాజెక్ట్ 1 ఫైల్ 2. ఎస్. ఇప్పుడు మనకి సింపుల్ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే చూడండి, సింపుల్ షార్ట్ కట్ మెథడ్ చూడండి. యాక్చువల్గా చూడండి, ఇప్పుడు ఏఎం రాసి ప్రాజెక్ట్ 1 చూస్తున్నారా, నిద్రపోతున్నారా? ప్రాజెక్ట్ 1 ఫైల్ 3 అని రాసా. నువ్వు ఒక్కడే చూస్తున్నావు అడుగుంది, మిగతా వాళ్ళు నిద్రపోతున్నారా లేదా చూస్తున్నారా? No, sir. No, sir. వస్తున్నాం సార్. ఓకే ఆపేద్దామంటే ఆపేద్దాం నిద్ర వస్తుందంటే, లేదంటే ఇట్లా కంటిన్యూ చేద్దాం. అంటే మీరు చిన్న మనసులు కదా, చిన్న ఏజ్ కాబట్టి త్వరగా పెందలాడి నిద్రపోవాలనిపిస్తూ ఉంటుంది. అంటే నా అంచనా ప్రకారం ఒక్కొక్కళ్ళు 3 గంటల దాకా నిద్రపోయే పరిస్థితి లేదు మిత్రులారా. ఎంత? 3 AM ఇన్ ద మిడ్ నైట్. ఇది 11 అయింది, 12 అయింది, 1 అయింది, 2 అయింది, 3 అయింది, 3:30కు కూడా నిద్రపోరు చాలా మంది. ఆ సంగతి నాకు తెలుసు.
ఎస్ ఎస్ ఐ నో వెరీ వెల్ అబౌట్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. కొంతమంది అయితే 4:30 లేదా 5 ఉద్యోగం చేస్తా కాదు, అది వేరే ఉద్యోగం. ఎస్ 5 గంటలకి పడుకొని 11 గంటలకు నిద్రలేసి కింద హాస్టల్ అయితే కింద వంటోడి మీద చూపిస్తారు ప్రతాప్. నాన్ సెన్స్. వంట లేదు, ఏం లేదు, టిఫిన్ అంతా అయిపోయింది, టీచర్స్ అది ఇదని వాడి మీద తగాదు పెట్టుకొని మళ్ళీ బయటికి వెళ్ళి స్టైల్గా అన్నం తిని మళ్ళీ నిద్రపోతారు. మళ్ళీ 4 అయింది. ఈ కేకే గడి గోల తట్టుకోలేక మళ్ళీ 7:30కి వస్తే మళ్ళీ ఇదే గోల. మళ్ళీ ఆడేమో వర్క్. మిత్రులారా, సిటీ అట్లా చేస్తుంది కానీ తర్వాత బోడిగుండు అయిపోవటం ఖాయం. బోడిగుండే, మామూలు గుండు కాదు, బోడిగుండు. 40 సంవత్సరాల తర్వాత అయ్యే గుండు నేను చెప్పలేను. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా. ఎస్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం సిటీకి ఎందుకు వచ్చామో, మన తల్లిదండ్రులు ఎన్ని అప్పులు చేసి అక్కడ సతమతం అవుతున్నారో, ఎన్ని అప్పులు మన పైన ఉన్నాయో మనం తీర్చాలో అని నువ్వు నడిచే ప్రతి నడవడిక, నువ్వు ప్రతి యాక్టివిటీ, ప్రతి స్టెప్ వేస్తున్నావు అంటే అది గుర్తొస్తే చాలు, ఇక్కడ మంచి స్టెప్ వేస్తావు. అది గుర్తు రాకుండా ఉండటానికే ఇతర స్టెప్స్ వేస్తూ ఉంటారు. కాబట్టి అది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు, అన్న హాస్టల్కి ఎందుకు పంపించారు, అసలు సిటీకి ఎందుకు వచ్చాను నేను, అసలు నేను ఏం చదువుకున్నాను, ఏం అవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్, ఇవన్నీ ఉండాలి. ఓకే సార్, తప్పకుండా సార్, క్రమం తప్పకుండా. ఎస్ ఎస్, నటించడం కాదు, దాన్ని చూపించాలి. ఓకే, గుడ్. సరే సార్, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా సార్, ఇప్పుడు మాకు ఎల్ఎస్ రాస్తే మొత్తం ప్రాజెక్ట్ 1 వచ్చింది, ఎస్ ప్రాజెక్ట్ 1 వచ్చింది సార్. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఐ రిమూవ్ అన్నారు కదా, ఎట్లా? ఆర్ఎం రాసి ఎస్ ప్రాజెక్ట్ 1 రాసి ఫైల్ 2 అంటే ఏంది? ప్రాజెక్ట్ 1 నుంచి ఫైల్ 2 విల్ బి డిలీటెడ్. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఏం సార్, డిలీట్ అవుతుందా? చూడండి ఒకసారి. చూడాలంటే ఏంది? మళ్ళీ ఎల్ఎస్ రాసి ప్రాజెక్ట్ S1. ఎస్ సార్, అవును సార్, ఫైల్ 2 లేదు సార్. ఎస్ ఎస్, గుడ్. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ మనకు తెలుసు ఆల్రెడీ ఏమి, ఎల్ఎస్ రాసి ఎస్ ప్రాజెక్ట్ 1. ఎస్ ఎస్, చూసారా? అరే ఇక్కడ లేదు సార్, అవును ఇక్కడ లేదు, అక్కడ లేదు. ఓకే సార్, ఇప్పుడు మనం ఈ ఎస్ ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఈ 5వ ఫైల్ నెంబర్, 5వ ఫైల్లో కొంత డేటాని యాడ్ చేద్దాం సార్. ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ ఎస్, ఎస్ పాసిబుల్. ఎలాగది? బిఎం రాసి లేదా నానో రాయ్, నానో. ఓకే, ప్రాజెక్ట్ జేఈసిటీ 1 కానీ ఎస్ ప్రాజెక్ట్ తీసుకుంటా. ఎస్ అంటే ఏంది? ఇది లింక్ ఫైల్, లింక్ ఫోల్డర్ ప్రాజెక్ట్ 1, తర్వాత దాని లోపల ఫైల్ 5. అంటే ఏమైంది తెలుసా? ఈ నానో అనే టూల్ ఉపయోగించి ఫైల్ 5ని ఎడిటింగ్ మోడ్ లో ఓపెన్ చేసి పడేస్తుంది లైనెక్స్ మన కోసం. ఎస్, ఎక్కడున్న ఫైల్ 5ని? ఎస్ ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫైల్ 5ని, అంటే షార్ట్ కట్ ప్రాజెక్ట్ 1 లో ఉన్న ఫోల్డర్ లో ఉన్న ఫైల్ 5ని ఎడిటింగ్ మోడ్ లోకి ఓపెన్ చేసి పెట్టేస్తుంది. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఎస్ బాబు, ఫైల్ 5 ఎడిటింగ్ మోడ్ లో ఉంది, నీ ఇష్టం ఏదైనా రాసుకో. అప్పుడు నేను రాస్తా, ఏమని రాస్తాను? వెల్కమ్ టు ఎస్ వెన్స్రో టెక్నాలజీస్. So Venstro Technologies, we have yes more than, yes friends, 540 videos inside our YouTube channel. Okay, inside our YouTube channel. Okay, సరే సార్, ఇవన్నీ కరెక్టే బాబు. 540 వీడియోలు ఉన్నాయి, మీరు పరిశీలించి తిరగేస్తే అదిరిపోయే సబ్జెక్ట్ ఉంది లోపల. ఎస్, ఓకే. సరే సార్, ఇప్పుడు కంట్రోల్ ఓ, ఎంటర్ బటన్ ఎక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఎల్ఎస్ రాసి ఎస్ ప్రాజెక్ట్ 1. ఎస్ కార్తిక్, అర్థమైందా? ఇదేంది ఇది? ఎల్ఎస్ రాసి ఎస్ ప్రాజెక్ట్ 1 అంటే ఫైల్సే కనపడుతున్నాయి, ఫైల్లో ఉన్న డేటా చూడాలి నేను. ఎస్, ఎలాగా? క్యాట్ క్యాట్ ప్రాజెక్ట్ 1 స్లాష్ ఆ, 5 అదేంది ఇది రాదే అట్లా? క్యాట్ రాసి ప్రాజెక్ట్ 1 క్యాట్ రాసి ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్. ఓకే. ఎస్ ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 1 స్లాష్ ఫైల్ 5 సార్. ఫైల్ ఫైల్ 5 ఫైల్ ఓకే. ఫైల్ 2 ఫైల్ 2 ఫైల్ ఫైల్ కార్తిక్, 5 ఫైల్ 5 వేర్ ఆర్ యూ? నో సార్, కరెక్టే సార్. వస్తుంది సార్.
వస్తుంది ఫైల్ సార్. లో లేదు కదా మనకి ఆ ఆడ ఫైల్ ఫైల్ 3 ఫైల్ 5. ఫైవే. సరే, ఇప్పుడు ఫైల్ 5 డేటా. సో యాక్చువల్గా ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్లో మనం చేయలా. అసలు మనం చేసింది ఎక్కడో చేసాం. మనం చేసింది ఎక్కడ? ప్రాజెక్ట్. ఎస్. ఇప్పుడు మనం చేసింది ఎల్ఎస్ రాస్తే ఇదిగో ప్రాజెక్ట్ 1లో చేసాం. అంటే మీకు కావాలంటే హిస్టరీ HISTORY హిస్టరీ కొట్టు. చూసావా? ఇదిగో నానో రాసి ప్రాజెక్ట్ 1 ఫైల్ 5 ఉపయోగించి. కానీ ఇక్కడ మనం చెక్ చేసింది ప్రాజెక్ట్ 1లో. దట్ మీన్స్ వాట్? ద సేమ్ డేటా విల్ ఆల్సో బి అవైలబుల్ ఇన్సైడ్ ఆ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఫైల్ 5. అంటే దాని అర్థం ఏంది? ఉంది, వ్యవహారం ఉంది. అక్కడికి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వస్తుంది. నో ప్రాబ్లం నాట్ ఎట్ ఆల్. ఓకే సార్, ఇప్పుడు ఒక ఫైల్ని రిమూవ్ చేయండి సార్. ఎట్లా చేయాలా? ఆర్ఎం రాసి చెప్పండి. ఆర్ఎం రాసి దట్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ 1 ఫైల్ 5. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ప్రాజెక్ట్ 1లో ఉన్న ఫైల్ 5 డిలీట్ అవుతుందా లేదా? అవుతుంది. ప్రెస్ ఎంటర్ బటన్. సరే, ఇప్పుడు ఎల్ఎస్ రాసి ప్రాజెక్ట్ 1 రాయండి. అంటే ఏమైంది? ఫైల్ డిలీట్ అయిపోయింది. 5వ ఫైల్ లేదు ఇక్కడ. మరి అక్కడ ఏముంది? ఎల్ఎస్ రాసి ప్రాజెక్ట్ లో చూడండి. అంటే అది లింక్ షార్ట్ కట్ ప్రాజెక్ట్ లో. ఇక్కడ కూడా లేదు, నథింగ్ ఈస్ దేర్. అదనమాట. అక్కడ సేమ్. అయితే నేనేమంటానంటే షార్ట్ కట్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ అలాగే ఉంచి ఒరిజినల్ ఫోల్డర్ని డిలీట్ చేస్తాం. అప్పుడు మనకి సింపుల్ గా ఫోల్డర్ ని డిలీట్ చేయాలంటే ఆర్ఎం రాసి -R రాయాలి తప్పకుండా. ఆర్ఎం రాసి -R రికర్సివ్ మోడ్ లోనే మనం డిలీట్. RM-R ప్రాజెక్ట్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? మనకి ఎల్ఎస్ రాయండి. ఎల్ఎస్ రాస్తే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ లేదు. మరి ప్రాజెక్ట్ 1 ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనం యాక్సెస్ చేయాలని ఎల్ఎస్ రాసి ప్రాజెక్ట్ 1 ట్రై చేసామా? ఏమైంది చూడండి. సెంటర్ బటన్. ఏంటిది? ఎల్ఎస్ రాస్తే దాని లోపల డేటా లేదు కదా. ఉందా? కనపట్ల. అంటే ఇట్లాగా మనకి సాఫ్ట్ లింక్ పనిచేస్తుంది సార్. ఓకే సార్, మరి హార్డ్ లింక్ ఎట్లా? సింపుల్, వెరీ వెరీ సింపుల్ సార్. ఇప్పుడు ఎల్ఎస్ రాస్తే ఇవన్నీ డిలీట్ చేయాలి సార్. మీరు ఎట్లా చేస్తారు డిలీట్? ఇప్పుడు ఫైల్ 1 అనేది డిలీట్ చేస్తారా? ఫైల్ 1 డిలీట్ చేస్తారా? ఎట్లా డిలీట్ చేయాలి ఇటన్నిటి చెప్పండి. ఆర్ఎం రాసి ఫైల్ 1 ఫైల్ 1 డిలీట్ అవుతాయా? అయితే ఓకే. మరి ఎల్ఎస్ రాస్తే ఏమున్నాయి? కేకే ఉంది, ప్రాజెక్ట్ 1 ఉంది. సో ఆర్ఎం రాసి -R రాసి కేకే రాసి ప్రాజెక్ట్ 1 డిలీట్ అవుతాయా? సో -L కొడితే 0. ఇప్పుడు యాక్చువల్ గా హార్డ్ లింక్ తయారు చేద్దాం. టచ్ రాసి. రికర్సివ్ ఎందుకు రాయాలి సార్? అంటే అది డైరెక్టరీ కదా, ఫోల్డర్. మనం ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఏ ఫోల్డర్ యూ మస్ట్ స్పెసిఫై R, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ రిమూవ్. అయితే డైరెక్టరీని రిమూవ్ చేయడానికి 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఎట్లాగా? RMDIR ఒకటి. RMDIR RM-R. RMDIR is a command. It empty deletes files. the empty directory only, empty folder. It deletes empty folder. But RM-R, yes, it deletes empty and also non-empty. మొత్తాన్ని డిలీట్ చేసి పడేస్తుంది. RM-R ఖచ్చితంగా రాయాలి. RMDIR అనేది ఒక కమాండ్ అయితే ఇక్కడ RM తోనే -R అట్లా. అది ఎంటీ ఫోల్డర్నే. ఇట్ డిలీట్స్ ఓన్లీ ఎంటీ ఫోల్డర్. పొరపాటున నువ్వు నాన్ ఎంటీని ట్రై చేస్తే హే హూ ఆర్ యూ అనేది ఇట్ డిలీట్స్ ఓన్లీ ఎంటీ ఫోల్డర్. RMDIR. ఇక్కడేమో RM-R ఇట్లా మనం మెయింటైన్. సరే, ఇప్పుడు అది పక్కన పెడితే ఆ గొడవ కాదు మనకి ఏం తెలియాలి? ఇప్పుడు ఒక లింక్ ఫైల్, హార్డ్ లింక్ ఫైల్ తయారు చేస్తాం. సో ఇక్కడ ఫైల్ 1, టచ్ ఫైల్ 1 లేదా VAM ఫైల్ 1, నానో ఫైల్ 1, నానో గాన VAM ఎట్లయినా సరే. ఓకే, ఇప్పుడు కొంత డేటాను రాసుకోండి. డేటా. ఓకే, ఆఫ్టర్ ఎంటరింగ్ ద డేటా క్రియేట్ a link file. That means what? Shortcut file.
షార్ట్ కట్ ఎస్ షార్ట్ కట్ లింక్ ఫైల్ ఆర్ షార్ట్ కట్ ఫైల్ ఎస్ అది విత్ ద హెల్ప్ ఆఫ్ హార్డ్ లింక్ బాస్ హార్డ్ లింక్ అంతే హార్డ్ లింక్. సో ఇప్పుడు ఈ హార్డ్ లింక్ ఉపయోగించి నేను ఏం చేస్తానంటే ఎస్ ప్రాజెక్ట్ సారీ ఎస్ ఎస్ ఫైల్ ఎందుకు పెడుతున్నారు సార్ మీరు అంటే షార్ట్ కట్ అని అర్థం. షార్ట్ కట్ ఫైల్ 1 పెట్టారు. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏదైతే డేటా ఉందో ద డేటా విల్ ఆల్సో బి అవైలబుల్ ఇన్సైడ్ ఎస్ ఫైల్. చూద్దాం ఫైల్ 1లో ఉంటుందా లేదో చూద్దాం. ఇది యాక్చువల్ సార్. ఇప్పుడు హార్డ్ లింక్ చేయడానికి ఎట్లా సార్? ఏం లేదు, ఎల్ఎన్ రాసి ఫైల్ 1 రాసి ఎస్ మళ్ళీ ఏం రాయాలా? ఎస్ ఫైల్ 1 అంతే. ఓకే, అప్పుడు ఎస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫైల్ 1 ఏమో ఒరిజినల్, ఇదేమో లింక్ ఫైల్, ఇదేమో ఒరిజినల్ ఫైల్. ఎస్ దిస్ ఇస్ అ కమాండ్ లింక్ ఎల్ఎన్ లింక్. ఇది యాక్చువల్గా మరి చూస్తే ఎల్ఎన్ రాసి ఫైల్ 1 ఎస్ ఫైల్ 1. ఓకే, నో సచ్ ఫైల్ అని అంటుంది. ఏంటి ప్రాబ్లం? ఆల్రెడీ జస్ట్ అసలు ఫైల్ ఉంది క్రియేట్ చేయలేదు సార్ మనం. అసలు ఫైల్ అది క్రియేట్ ఫైల్ చేయలేదు. క్రియేట్ చేయాలి. ఓకే, లైన్లో ఉన్నారు, ఎక్సలెంట్. సో కాబట్టి ఫస్ట్ మనం రాసింది అదే. ఇక్కడ ఏం రాసాం? విఐఎం నానోతో ఫైల్ 1 తయారు చేయాలి. ఎస్, అప్పుడు మనం ఏం చేయాలా? నానో ఫైల్ 1 తర్వాత వెల్కమ్ టు లినక్స్, వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్. సో కంట్రోల్ ఓ ప్రెస్ ఎంటర్, కంట్రోల్ ఓ ఎంటర్ బటన్ ఎక్స్ అయిపోయింది. చూసారా? ఎస్ ఎల్ఎస్ రాస్తే ఫైల్ 1 క్యాట్ ఫైల్ 1 వెల్కమ్ టు లినక్స్, వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్. అదేనా వెల్కమ్ టు లినక్స్. కానీ ఇప్పుడు మనం ఎల్ఎన్ రాసి ఫైల్ 1 రాసి ఎస్ ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్ ఎల్ఎస్ రాస్తే చూసావా? ఎస్ ఫైల్ 1 ఉంది, ఫైల్ 1 ఉంది, ఎస్ ఫైల్ 1 ఉంది. ఇప్పుడు క్యాట్ రాసి ఎస్ ఫైల్ 1 రాస్తాను, ప్రెస్ ఎంటర్ బటన్. అరే వచ్చేసిందా? వచ్చింది. ఫైల్ 1లో ఉన్న డేటా సేమ్ వచ్చేసింది ఈజీగా. సరే, ఇప్పుడు ఎల్ఎన్ రాసి ఎస్ ఎల్ఎన్ కాదు, ఇప్పుడు క్యాట్ రాసి ఫైల్ 1 రాస్తా. ఏమైంది? ఇదే డేటా ఉంది. అరే రెండు డేటా ఉంది, కానీ ఇప్పుడు ఎల్ఎస్ రాస్తే 2 ఫైల్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఫైల్ 1 డిలీట్ చేయాలని అనుకుంటున్నాను. అప్పుడు ఏంది? ఆర్ఎం ఫైల్ 1 డిలీట్ అయిపోయింది. అరే ఇప్పుడు ఏం ఫైల్ ఉంది? ఎల్ఎస్ రాస్తే ఎస్ ఫైల్ 1 ఉంది, బట్ డేటా, వాట్ అబౌట్ డేటా? మనం కెన్ వి యాక్సెస్ దిస్ ఫైల్ 1? ఎస్. అప్పుడు మనం క్యాట్ రాసి ఎస్ ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఎక్సలెంట్ సార్. ఎస్ దిస్ ఇస్ అ హార్డ్ లింక్. అంటే ఇది అంటే హార్డ్ లింక్ కి సాఫ్ట్ లింక్ డేటా ఏంటంటే ఒరిజినల్ ఫైల్ డిలీట్ అయినా సరే అక్కడ యాక్సెస్ లేదు, కానీ ఇక్కడ మాత్రం యాక్సెస్ ఉంటుంది. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ హార్డ్ లింక్. అయితే మిత్రులారా చూడండి, సింపుల్ గా కొన్ని సందర్భాల్లో మనకి క్వశ్చన్స్ ఎలా చేస్తారంటే ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఎల్ఎస్ రాసి INUM రాస్తే ఏమొస్తుంది? దీనికి సంబంధించిన రోడ్ నెంబర్ వస్తుంది. మరి ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తా. ఇప్పుడు ఎల్ఎన్ రాసి ఎస్ ఫైల్ 1 రాసి ఎస్ ఫైల్ 1 రాస్తా. 1A అంటే ఏంది? ఎస్ ఫైల్ 1 అనేది ఆల్రెడీ లింక్ ఫైల్, దాని నుంచి మరొక దాన్ని నేను మళ్ళీ తయారు చేస్తాను, మరొక లింక్ ఫైల్ 1A, అది ఏ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సో మళ్ళీ ఎల్ఎస్ టైప్ చేయి. ఇప్పుడు ఎస్ ఫైల్ 1 వచ్చింది, ఎస్ ఫైల్ 1A కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎల్ఎస్ రాసి -i రాసామనుకో ఎట్లా వస్తుంది? అరే సార్, ఇక్కడ ఐనోడ్ నెంబరు 274 లాస్ట్ లో అదే, ఇక్కడ 270. అరే ఇందువల్ల మనకు డేటా అనేది వస్తుంది. అంటే ఐనోడ్ నెంబర్ అక్కడ సేమ్, అదే నీకు సాఫ్ట్ లింక్ లో ఐనోడ్ నెంబర్లు వేరే ఉంటాయి. ఏ దానికి అదే వేరేది ఉంటుంది.
ఎట్లా సార్ ఎట్లా చెప్తారు మీరు? చూడండి ఒకసారి కావాలంటే. ఎలాగా? ఇదిగో టచ్ ఫైల్ 3 రాశా. ఈ ఫైల్ 3కి సాఫ్ట్ లింక్ చేయండి ఒకసారి. సో మనకి సాఫ్ట్ లింక్ అంటే ఎల్ఎన్ రాసి -s రాసి ఎల్ఎన్ రాసి -s రాసి తర్వాత ఫైల్ 3 ఐఎమ్ క్రియేటింగ్ సాఫ్ట్ లింక్ ఫైల్ 3. ఫైల్ 3 అనేది ఏంది? సాఫ్ట్ లింక్ అది. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. మళ్ళీ ఎల్ఎన్ రాసి -s రాసి ఇప్పుడు ఫైల్ 3 నుంచి ఫైల్ 3a రాయొచ్చా? ఇది చెప్పండి. ఎర్రర్ వస్తుందా? సక్సెస్ అవుతుందా? ఎవరు చెప్తారు? ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ సార్, ఎర్రర్ సార్. ఎర్రర్ వస్తుంది. ఫైల్ 3a అంటే ఒక సాఫ్ట్ లింక్ ఫైల్ తయారు చేశాను, దాని నుంచి మళ్ళీ చేస్తాను. ప్రెస్ ఎంటర్ బటన్. ఎల్ఎస్ రాయండి. మొత్తం సాఫ్ట్ లింక్ ఫైల్ 3, ఫైల్ 3a ఈ రెండు సాఫ్ట్ లింక్ ఫైల్స్. ఇప్పుడు LS-INUM ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? అలాగా సార్, మాకు LS-IA కొట్టండి సార్. ఎస్. చూసారా? ఇక్కడ ఫైల్ 3 765 767. చూసావా? అంటే ఐనోడ్ నెంబర్ మారుస్తుందా లేదా? దట్ మీన్స్ వాట్? ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ ఈస్ హ్యావింగ్ సపరేట్ ఐనోడ్ నెంబర్. అంటే అది మొత్తం డేటా సపరేట్గా ఉంది. కానీ ఇది మాత్రం ఒకటే ప్లేస్ లో ఉండటం వల్ల ఆ డేటా అన్ని ఫైల్స్ కి యాక్సెస్ జరుగుతూ ఉండటం వల్ల ఒకటి ఫైల్ అక్కడ మిస్ అయినా సరే ఇక్కడ మాత్రం ఆ డేటా మనకు కనపడుతుంది. ఇక్కడ హార్డ్ లింక్ లో. అది హార్డ్ లింక్ యొక్క గొప్పతనం. అంటే మనం రియల్ గా చెప్పాలంటే ఇది కొంత ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం వాళ్ళకి, అవతల వ్యక్తికి. అరే ఏంది బాబు అంటే, ఇక ఐనోడ్ నుంచి మీరు తీసుకొని ఈ ఐనోడ్ చూపించి ఇట్లా ఉంటుంది బాబు, ఇట్లాగా డేటా స్టోరేజ్ అనేది షేర్ అవుతుంది అక్కడ. ఇక్కడ డేటా స్టోరేజ్ అనేది షేర్ అవ్వకుండా ఉండటం వల్ల మనకి ఇది రావట్లేదు. నేను మొన్న ఒకసారి చెప్పాను ఇది ఐనోడ్ గురించి, లాస్ట్ డిస్కషన్ నేను చక్కగా చెప్పాను ఐనోడ్ అంటే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది. కానీ ఆ రోజు మనం హ్యాండ్స్ ఆన్ చేయలేదు, కానీ థియరిటికల్ గా చాలా తెలుసుకున్నాం ఐనోడ్ గురించి చాలా చక్కగా. సో దానికి సంబంధించి ఇంకా ఐనోడ్ కి సంబంధించిన కమాండ్స్ ఏం చెప్పాను ఆ రోజు? ఫ్రెండ్స్ ఎవరు చెప్తారు? LS-IL అవునా? LS-IL అంటే ఎట్లా వస్తుంది? ఓకే, ఎట్లా వస్తుంది? ఆ తర్వాత LS-IL అంటే ఎట్లా వస్తుంది? ఇదే కాకుండా ఎల్ఎస్ ఎల్ఎల్ రాసి ఫ్రెండ్స్ ఐ ఐ ప్లస్ ఐ ఇట్లా కూడా వస్తుందా సార్? ఇలా కూడా వస్తుంది. ఎల్ఎస్ రాసి ఐ ఇట్లా. సార్ అట్లాగా సార్, ఒక ఫైల్ కి మాత్రం సంబంధించిన ఐనోడ్ నెంబర్ తెలుసుకోవాలి సార్. ఒక ఫైల్ కి సంబంధించిన ఐనోడ్ నెంబరే తెలియాలి, నాకు వేరేది వద్దు అన్నప్పుడు ఏంది? LS-I రాసి ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. అరే ఏం సార్ ఏం రావట్లేదు ఏంది? నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అంటే ఏంది? మనకి ఫైల్ 1 లేదు బాబు, ఫైల్ 1 ఉంది, కావాలంటే దాన్ని చూసుకో అంటది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా? LS రాసి ఫైల్ 1 కానీ ఇక్కడ మధ్యలో ఏం వేయాలి ఫ్రెండ్స్? అంటే దీన్ని బట్టి మనకి ఏమొస్తుంది? ఐనోడ్ నెంబర్ దీని ఎంత చెప్పాయా అంటున్నా నేను. అప్పుడు ఎంత బాబు? దీని ఐనోడ్ నెంబర్ ఇది. ఫైల్ అట్లా. అంటే సపరేట్ గా. అంటే ఎల్ఎల్ రాస్తే రాదా ఏంది? రాసిద్ది. ఎల్ఎల్ రాసి -I రాసి ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్ వచ్చింది. ఇదిగో ఐనోడ్ నెంబర్ ఇట్లా. అంటే ఎల్ఎల్ లో ఏం జరిగిద్దంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది యాక్చువల్ గా. ఇక్కడ ఎల్ఎస్ రాస్తే షార్ట్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంతే సింపుల్. ఎల్ఎస్ రాస్తే షార్ట్ కట్. ఇది LS-L రాయొచ్చు కదా, రాయి. ఎల్ఎస్ రాసి -L రాసి ఫైల్ 1 ప్రెస్ ఎంటర్ బటన్. ఇట్లా లాంగ్ అనమాట. ఇదేమో షార్ట్, అదేమో లాంగ్. సరే సార్, ఇప్పుడు ఎల్ఎస్ అదంతా కూడా పక్కన పెడితే ఇందాక నాకు వేరే సబ్జెక్ట్ చెప్తా ఉన్నారు మీరు, అదే ఇంపార్టెంట్ యాక్చువల్ గా. ఇది కూడా ఇంపార్టెంట్ గా, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు స్టోరీ మనం మొదలు పెడదాం. అంటే దీనికి రిలేషన్ అనమాట. అది ఏం రిలేషను అంటే చూడండి, యాక్చువల్ గా ఇక్కడ మనం AWS ఇది AWS ఓకే.
AWS లో ఇక్కడ ఇదిగోండి, ఇది ఒక లైనెక్స్ బాస్, ఇది మొత్తం లైనెక్స్ సర్వర్, ఇది లైనెక్స్ సర్వర్, ఎస్. కానీ ఇక్కడ మనకి డెవాప్స్ లో చాలా టూల్స్ ఉన్నాయి. మనం మొట్టమొదటిసారిగా ఉపయోగించే టూల్ మావెన్, ఎందుకంటే బిల్డ్ చేయాలి ఫస్ట్. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా మనం బిల్డే చేయాలి. సో బిల్డ్ చేయడానికి మావెన్, తర్వాత గ్రాడల్, ఎస్ఎస్ మావెన్ గ్రాడల్, తర్వాత ఎంఎస్ బిల్డ్, తర్వాత పై బిల్డ్, ఎస్ఎస్, ఇట్లా ఎంఎస్ బిల్డ్, పై బిల్డ్, మావెన్, గ్రాడల్, చాలా టూల్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ బిల్డ్ టూల్స్. బిల్డ్ అంటే ఏం సార్? ఏం లేదు మిత్రులారా, ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేసేటప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు? డైరెక్ట్ గా బిజినెస్ గురించి తెలుసుకుంటాడు. అది ఏదైనా సరే బిజినెస్ ఈ బిజినెస్ గురించి తెలుసుకొని అతను ఏం చేస్తాడంటే దానికి కోడ్ రాస్తాడు. అంటే కోడ్ అనేది ఎట్లా రాస్తాడు? యూజింగ్ జావా, పైథాన్, .NET, గోలాంగ్, వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఇట్ ఈస్, కోడ్ రాస్తాడు. డెవలపర్ కోడ్ రాస్తాడు వాళ్ళ మిషన్ లో నుంచి. మిషన్ అంటే ఏంది? సర్వరే, టేబుల్ బెంచీలు కాదు నాయన, సర్వర్లే. దానికి క్లౌడ్ ఇంజనీర్ 24/7 పనిచేయాలా. ఎస్, ఓకే. సో ఇక్కడ కోడ్ రాసేది ఎక్కడ? మిషన్ లో. ఎస్. ఈ డెవలపర్ ఈ కోడ్ రాశాడు ఈ మిషన్ లో, తన ల్యాప్టాప్ నుంచి. చెట్టు కింద మంటను వేసుకొని కూర్చొని డెవలపర్ వర్క్ చేయొచ్చు. ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదా? లేదు, అవసరం లే. 2024 జరిగే పరిస్థితి అదే, 26లో. ఎస్, అది డెవలపర్ అయినా, టెస్ట్ ఇంజనీర్ అయినా, డెవాప్స్ ఇంజనీర్ అయినా, ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు 99.9%. ఓకే, మొత్తం ఆన్లైన్ సార్, కంప్లీట్ ఆన్లైన్, ఆఫ్లైన్ లేదు ఇక. అరే మేము ఆఫ్లైన్ లేదు నాయన, ఆఫ్లైన్ లో టైం వేస్ట్ అవుతుందని మొత్తం ఆన్లైన్ ఇస్తున్నారు. ఎస్, నో నీడ్ టు కమ్ టు ఆఫీస్, నో నీడ్ టు గో టు ఎనీవేర్, జస్ట్ ప్లీజ్ స్టే ఇన్ యువర్ హోమ్, జస్ట్ కమ్ టు ఆన్లైన్ అంటున్నారు. ఎవరు? ఎంఎన్సీలు. చిన్న కంపెనీలో ఎంఎన్సీలే. సరే, మరి ఎందుకు కోడ్ ఇక్కడ రాస్తే ఫాస్ట్ అనమాట, సూపర్ ఫాస్ట్. నువ్వు 9 గంటలకు బయలుదేరితే 11 గంటలకు ఆఫీస్కి వస్తావు, 11 గంటలకు బయలుదేరితే 3 అయింది. ఎందుకు? ట్రాఫిక్. అందుకోసం నువ్వు ఇంటి దగ్గర ఉండి లాగిన్ అవ్వమ్మా అంటున్నారు. కాబట్టి కోడ్ ఇక్కడ రాస్తాడు ఆయన. రాసిన తర్వాత ఈ కోడ్ ని డైరెక్ట్ గా ఇక్కడ మనకి సెంట్రల్ హబ్ ఉంది కదా, అంతే పుష్ చేయటం నీ డ్యూటీ. ఎస్, అయిపోయింది నీకు. ఇదేంది? ఇది గిట్ హబ్, ఎస్, బిట్ బకెట్, గిట్ ల్యాబ్, ఇలా చాలా ఉన్నాయి. మనకి బాగా ఫేమస్ ఏంటంటే గిట్ హబ్. This is a centralized repository which we can store our source code inside this place. This is a place which we can get from the third party. ఎవరిది? మైక్రోసాఫ్ట్ వాడి నుంచి మనం ఈ స్టోరేజ్ కొనుక్కుంటాం. డబ్బులకే సార్? కన్ఫామ్ గా డబ్బులకే, ఫ్రీగా రాదు. అయితే స్టూడెంట్ ప్రాక్టీస్ పర్పస్ కోసం ఇది ఫ్రీగా ఇస్తాడు. ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్ దే పుష్ ద కోడ్ ఇంటూ ఇన్సైడ్ దిస్ ప్లేస్. The developer, as soon as the developer writes the code, yes, they push this code into this place. సో ఈ ప్లేస్ నుంచి ఇలా అయిన తర్వాత చెప్పాం కదా, ఎస్, ఇది టూల్స్ లో ఏదో ఒక బిల్డ్ టూల్ ఉపయోగించి ఆయన ఏం చేస్తాడంటే బిల్డ్ చేస్తాడు. ఎస్, బిల్డ్. హూ ఇస్ దిస్ గై? ఎస్, డెవాప్స్ ఇంజనీర్. బిల్డ్ చేసి పడేస్తాడు. దట్ మీన్స్ వాట్? ఫైనల్ గా బిల్డ్ ఫైల్ వస్తుంది. ఈ బిల్డ్ ఫైల్ నే మనం బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అంటారు కొంతమంది. ఎస్, బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అంటారు కొంత. బిల్డ్ ఫైల్, బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అంటారు. దీస్ ఆర్ ఆల్ బిల్డ్ టూల్స్ అంటారు. ఓకే, ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఎక్కడున్నాడు? ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. ఎక్కడ? వాళ్ళ మిషన్ లో. మళ్ళీ వాళ్ళ మిషన్ లో నుంచి అతను ఇక్కడ లాగిన్ అవుతాడు. ఓకే, ఎక్కడ? తన ల్యాప్టాప్ బాస్ ఇది, ఈజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, తన ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. ఇతనున్న ఈ ల్యాప్టాప్ నుంచి ఈ సర్వర్ కి లాగిన్ అవుతాడు. ఈ సర్వర్ కి లాగిన్ అయ్యి ఈయన బిల్డ్ చేయాలి కదా, ఇతని డ్యూటీ అది కదా. ఎవరిచ్చారు టాస్క్? మేనేజర్ టాస్క్. హే బాస్, as soon as the developers completes their code and they push the code and they push the code into GitHub repository, as soon as they push the code into this repository, please take this source code and build this code immediately అని చెప్పాడు. ఎవరికి మెయిల్ ఇచ్చాడు? ఎవరికి? డెవాప్స్ ఇంజనీర్. అప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడు? స్ట్రైట్ అవే కమింగ్ టు దిస్ సర్వర్ అండ్ ట్రైయింగ్ టు బిల్డ్ ద సోర్స్ కోడ్. ఎక్కడి నుంచి? గిట్ హబ్ లో ఉన్న సోర్స్ కోడ్ తీసుకొని ఈ సర్వర్ లోకి వచ్చి బిల్డ్ చేయాలి. ఇప్పుడు అతని డ్యూటీ అది. మరి బిల్డ్ చేయాలంటే బిల్డ్ టూల్ కావాలి కదా. ఈ సర్వర్ ఎంటీ సర్వర్ బాస్, దిస్ ఇస్ లైనెక్స్ సర్వర్ ఓన్లీ. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ మై వర్డ్స్ ఆర్ నాట్? బిల్డ్ చేయడానికి బిల్డ్ టూల్ కావాలి. మరి బిల్డ్ టూల్ కావాలంటే ఇతనికి డెవాప్స్ ఇంజనీర్. మరి ఇక్కడ ఈ డెవాప్స్ ఇంజనీర్ ఈ బిల్డ్ టూల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మావెన్ అనేది ఏంది? ఫ్రీగా వచ్చే టూల్.
ఓకే, అప్పుడు ఈ డెవాప్స్ అనేది ఏం చేశాడు తెలుసా, అసలు మ్యావెన్ ఎక్కడ ఉందో కనుక్కున్నాడు. అది ఒక వెబ్సైట్ లో ఉంది. ఓకే ఓకే, ఈ వెబ్సైట్కి వెళ్ళాడు. ఆహా, ఈ వెబ్సైట్ కంటే ఎక్కడ, తన ల్యాప్టాప్ లో, సర్వర్ లో కాదు, తన ల్యాప్టాప్ లో, తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్కి వెళ్ళాడు. ఈ వెబ్సైట్ లో గూగుల్కి వెళ్ళి కొట్టాడు, బాబు నాకు మ్యావెన్ డౌన్లోడ్ చేసి ఇవ్వా అని. ఓకే, మ్యావెన్ డౌన్లోడ్ చేయమంటే వాడు డిస్ప్లే చేశాడు లింక్, ఇదిగో బాబు డౌన్లోడ్ లింక్ నీకు ఇస్తున్నా, తీసుకొని డౌన్లోడ్ చేసుకొని నీ మిషన్లోకి అన్నాడు. అప్పుడు ఇక్కడ డౌన్లోడ్ లింక్ మనం కాపీ చేసుకొని డైరెక్ట్ గా ఇక్కడ సర్వర్ లోపలికి వచ్చి, ఇదే సర్వర్ లోపలికి వచ్చి డైరెక్ట్ గా ఇదిగో పేస్ట్ చేయాలి అంతే. పేస్ట్ చేసి మనం wget అని కొట్టాలి. wget, ఎస్, దిస్ ఇస్ అ కమాండ్ టు డౌన్లోడ్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు లైనక్స్ మిషన్. లైనక్స్ మిషన్ లోకి డౌన్లోడ్ అయింది. ఓకే, అంటే ఈ మ్యావెన్ సాఫ్ట్వేర్ వస్తుందా సార్? అవును, మ్యావెన్ సాఫ్ట్వేర్ వస్తుంది. ఎక్కడ? ఈ సర్వర్ లోకి. సో దీన్ని అంతా ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు డెవాప్స్ అంటే, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తన ల్యాప్టాప్ నుంచి సర్వర్ కనెక్ట్ అయ్యి ఇదంతా చేస్తున్నాడు. తన ల్యాప్టాప్ లోనే వెబ్సైట్కి వెళ్తాడు, తన ల్యాప్టాప్ లోనే ఆ లింక్ కాపీ చేస్తాడు, మళ్ళీ లైనక్స్కి వెళ్తాడు. ఎస్ ఎస్, ఇప్పుడు అదే మనం చేస్తున్నాం. ఇక్కడ ఇది తీసుకొని మనం డౌన్లోడ్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు ఏ ఫార్మాట్ లో వస్తుంది అది? అది చెప్పాను కదా, టార్ ఫార్మాట్ లో ఉంటుంది. అది టార్ ఫార్మాట్. ఈ టార్ ఫార్మాట్ లో ఉన్న ది సాఫ్ట్వేర్ ని, ఎస్, ఇప్పుడు మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంది? ఓపెన్ దిస్ టార్ ఫార్మాట్ ఫైల్. దాన్నే మనం ఎక్స్ట్రాక్ట్ అంటాం, దాన్నే మనం ఓపెన్ అంటాం. ఎస్ ఎస్, ఓపెన్. ఓపెన్ చేసిన తర్వాత దానిని యాక్సెస్ చేసుకోవాలి. యాక్సెస్ చేసుకొని అప్పుడు దాంతో వర్క్ చేయడం మొదలు పెడతారు. ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. ఓకే, కానీ ఇది మాన్యువల్ ప్రొసీజర్. బట్ డెవాప్స్ ఇంజనీర్ ఇదంతా చేసిన తర్వాత ఆటోమేషన్కి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ కాల్డ్ సిఐ, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఎస్, దాని మొత్తాన్ని డైరెక్ట్ గా ఎలా చేయాలనేది చెప్తాను కదా, జెంకిన్స్. దాన్నే మనం సిఐసిడి ప్రాసెస్ లో చెప్తాం. ఎస్, ఇప్పుడు అవుతుంది కదా మనకి, ఉదయం పూట డాకర్, తర్వాత క్యూబర్నెటిస్, తర్వాత నెక్స్ట్ లెవెల్ జెంకిన్స్ సిఐసిడి వస్తుంది. ఈ సిఐసిడి, ఈ డాకర్ అవుతుంది. డాకర్ కంప్లీట్ పిక్చరైజేషన్, కానీ కనీసం 80% పిక్చరైజేషన్, క్యూబర్నెటిస్ 80% పిక్చరైజేషన్, ఆఫ్టర్ వర్డ్స్ 80% పిక్చరైజేషన్. కంప్లీట్ పిక్చర్ లాస్ట్లో ఇచ్చేస్తాం 100కి 100. అప్పుడు దాకా మీకు అర్థం కాదనమాట. డాకర్ని డాకర్ గా నేర్చుకుంటాం, క్యూబర్నెటిస్ ని క్యూబర్నెటిస్ గా నేర్చుకుంటాం. సిఏసిడి తర్వాత నెక్స్ట్ 100% కానీ కంప్లీట్ చేస్తే, ఎస్, 100% యూ విల్ బికమ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ కన్ఫర్మ్. ఇంతే, 1 2 3 ఈ మూడు. ఆ నాలుగోది తర్వాత ఇక టెరాఫార్మ్. ఆ తర్వాత ఎస్, నీకు చెప్పాలంటే యాన్సిబుల్. ఎస్ ఎస్, చాలు. సో ఇప్పుడు నా క్లాసులు, ఈ లైనక్స్ క్లాస్ విన్న వాళ్ళందరూ డాకరు, క్యూబర్నెటిస్, సిఎసిడి, టెరాఫార్మ్, యాన్సిబుల్ క్లాస్ మంచినీళ్ళు తాగినంత ఈజీగా అక్కడ వర్క్ చేయొచ్చు. మొత్తం ఇక్కడ చెప్పేవన్నీ అక్కడ కనపడతాయి, సేమ్ టు సేమ్. ఆ లెవెల్లో నేను వెళ్తాను. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా, కంగారు లేకుండా ప్రశాంతమైన విధానంలో క్లాసులు వినండి, చాలా జాగ్రత్తగా ఉంటుంది. సో వేరే వాళ్ళలాగా చాప్టర్లు క్లోజ్ చేసుకొని అయిపోయింది అంటే దేనికి? నాలుగు తీసుకోవడానికి. మీరు అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి వర్క్ చేయాలా, ఊరికే వర్క్ చేయాలి లోపలికి వెళ్ళి. అంతేగాని ఊరికే చాటింగ్ చేసుకుంటే ఏడున్నట్టు ఉంటే ఆడు కాదు కదా, తీసి పక్కన విసిరి పడేస్తారు క్లయింట్. ఎస్, క్లయింట్కి ప్రాజెక్ట్ ఇంపార్టెంట్. ఓకే, మనకి డబ్బులు ఇంపార్టెంట్. రెండు కావాలంటే వర్క్ చేయాలి, హార్డ్ వర్క్. ఓకే, అయితే నేను చాలా సులువైన పద్ధతిలో, చాలా తేలికైన విధానంలో ఈ సిఏసిడి, యాన్సిబుల్, టెరాఫామ్, క్యూబర్నెటిస్, డాకర్ అనేది ప్రత్యేకమైన శ్రద్ధతో నేర్పిస్తాను. ఓకే, కాబట్టి ఉదయం వచ్చేవాళ్ళు చాలా శ్రద్ధగా విని నేర్చుకుంటే ఎక్సలెంట్ గా మంచిగా ఉంటుంది బాస్. ఇప్పుడు సరే సార్, అది మాకు ఆ గొడవ పక్కన పెట్టండి, ఈ మ్యావెన్ చూపించండి సార్. ఎస్ ఎస్, ఇప్పుడు ఇది ఏంటంటే ఇంతే సేమ్. ఇప్పుడు ఇది లైనక్స్ మిషన్ ఇంతే. సార్ ఇదేనా? ఇదేనా లైనక్స్ మిషన్? ఇంకొత్తది వద్దా? అవసరం లేదు, దీంట్లోనే ప్రాక్టికల్స్ కాబట్టి దీంట్లోనే చూపించవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏమున్నాయి ఫైల్స్? ఓకే, ఈ ఫైల్స్ అన్ని డిలీట్ చేయండి సార్ ఫస్ట్. సో చూడండి, LS-L రాస్తే మొత్తం ఫైల్స్ మొత్తం తీసేసి, LS రాసి RM file3, S file1, S file1A, LS రాస్తే మళ్ళీ ఏమున్నాయి? RMS file3, S file3A. కార్తీక్ ఏం చేస్తున్నా అంటావు నేను?
అది ఫైల్స్ని డిలీట్ చేస్తున్నాను, కానీ లింక్ సరే ఫైల్స్ తర్వాత ఏం చేయబోతున్నాం? డబ్లికేట్ ద్వారా అంటే చెక్ మ్మ్. చేసుకో ఇప్పుడు ఒక దాన్ని ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని మనం ఇక్కడికి డౌన్లోడ్ చేస్తాం. సపోజ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక మ్యావెన్ ఫస్ట్ టూల్ అదే కాబట్టి ఇక్కడ గూగుల్కి వెళ్ళి సో మీకు అర్థం కాదు, గూగుల్కి వెళ్ళి ఇక్కడ ఏం రాస్తారు, మ్యావెన్ డౌన్లోడ్ అంతే కొట్టేస్తాయి వెంటనే. అరే ఏదైనా అంటే రియల్ టైంలో కూడా ఇదే రియల్ టైం అంతే టోటల్ కన్ఫర్మ్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అపాచీ మ్యావెన్ దీంట్లోకి వెళ్ళి చూసారా, ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇది యాక్చువల్గా ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని లోపల మొత్తం ఉంటుంది టోటల్గా డౌన్లోడ్స్ ఉంటుంది మొత్తం, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ సైడ్ దిస్ ప్లేస్. ఓకే, మొత్తం టోటల్గా ఇది డౌన్లోడ్స్ ఉన్నాయి. ఎస్ ఉంది, ఎస్ డౌన్లోడింగ్ అపాచీ మ్యావెన్ 3.9. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా చూసారా, ఎస్ ఇది వచ్చేసింది. ఇది బాబు ఇదిగో లింక్ ఉందమ్మా, నువ్వు నీ మిషన్ ప్రకారం ఏదైతే డౌన్లోడ్ చేసుకుంటావో డౌన్లోడ్ చేసుకో అంటున్నాడు వాడు. ఎవరు? మ్యావెన్ వాడు ఏమంటున్నాడు, ఇదిగో 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 అపాచీ మ్యావెన్ 3. టార్ డిజిట్ ఉంది. ఓకే, ఇదిగో నార్మల్ ఈ చిప్ ఉంది, నీ ఇష్టం ఏదైనా డౌన్లోడ్ చేసుకో అంట. మనం ఏం చేస్తాం, ఎస్ ఈ లింక్ ని క్లిక్ చేస్తాం. ఎస్ ఎలాగా, జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇదిగో కాపీ చేసి ఇదిగో కాపీ లింక్ అడ్రస్, కాపీ అంతే. సో కాపీ లింక్ అడ్రస్ అని కొట్టేసి ఇదిగో చూసావా, ఎస్ ఇదిగో ఇక్కడికి వచ్చి పేస్ట్ అయిపోయింది. అరే ఏం సార్ అది అంత లింక్ ఉందా? అవును అంత లింక్ ఉంది. అది ఇప్పుడు దానికి ముందే పెట్టేసాయి ఏమని, డబ్లికేట్. డబ్లికేట్. కానీ ఇప్పుడు యాక్చువల్గా మనం ఈసీటీ యూజర్గా ఉన్నాం. ప్రెస్ సెంటర్ బటన్. సో ఇప్పుడు చూడండి, ఎస్ యాక్చువల్గా ఈసీటీ యూజర్గా ఉన్నాం. ఎల్ఎస్ కొట్టు. ఓకే వచ్చిందా, ఇంతే టార్ఫ్. అరే అవును, సాఫ్ట్వేర్లో మొత్తాన్ని వాడు కంబైన్ చేసి కట్టగట్టేసి ఒక ఫైల్ లాగా మనకి ఇచ్చాడు, అదే టార్ ఫైల్. ఈ టార్ ఫైల్ని మనం ఇప్పుడు ఏం చేసుకుంటాం, డౌన్లోడ్ అంటే వెబ్సైట్లో ఉన్న కంటెంట్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం తప్పితే దాన్ని యూసేజ్ లేదు, మనం యూజ్ చేసుకోవట్లేదు. మరి దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేయాలా, మరి ఎక్స్ట్రాక్షన్ అంటే ఎక్కడ చేయాలి? ఇది యాక్చువల్గా చెప్పాలంటే అంటే జనరల్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఎ ప్రాజెక్ట్ మీరు పనిచేస్తున్నప్పుడు all the third party softwares will be installed, all the softwares will be stored inside a place. That place name is what? /opt. ఇది ఆప్షనల్, దిస్ ఇస్ ఆప్షనల్ ఫోల్డర్ విచ్ కంటైన్స్ ఆల్ ద థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్. అంటే బై డిఫాల్ట్ గా ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ని మనం ఇక్కడికి స్టోర్ చేస్తూ ఉంటారు వాళ్ళందరూ. all the 30-40 softwares which will be available inside a /opt. OPT అంటే ఏం సార్? ఆప్షనల్. దట్ మీన్స్ వాట్, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్లు ఉంటాయి అని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు నాకేం కావాలి అంటే, సో ఎల్ఎస్ రాస్తే ఇదిగో ఇక్కడ నా హోమ్ ఫోల్డర్లో ఉంది. నేను ఐ డోంట్ వాంట్ టు స్టోర్ దిస్ మై హోమ్ ఫోల్డర్. మరి ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికో వెళ్ళాలా. ఎక్కడికి? /optకి వెళ్ళాలా. అంటే ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని ఇక్కడి నుంచి వేరే ప్లేస్లో ఎక్స్ట్రాక్ట్ చేయాలా. సారీ, డౌన్లోడ్ చేసిన దీన్ని వేరే ప్లేస్లోకి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? సేవ్ చేయటం, ఓపెన్ చేయటం. అంటే మీ భాషలో సార్ ఇవన్నీ మాకు తెలియదు కదా సార్, మీరు ముందు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి, ఇక్కడ ఇదే ప్లేస్లో చేయండి. ఎస్, ఇదే ప్లేస్లో ఎక్స్ట్రాక్షన్ చేయాలి అంటే సరే చెప్తా. ఎక్స్ట్రాక్షన్ అనేది 2 ప్లేస్లో మనం చేయొచ్చు. ఇదే ప్లేస్లో ఎక్స్ట్రాక్షన్ చేయాలంటే మనం ఏం చేయాలి తెలుసా? టార్ రాసి XZF రాసి ఎక్స్ కన్ఫర్మ్ రాయాలి. తర్వాత ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం దీన్ని అంటే నార్మల్ ఫైల్ లాగా తయారు చేయాలి, చూడగలుగుతున్నాం అంతే ఎక్స్ట్రాక్షన్ అంటే. దట్స్ ఇట్. సరే, మరోసారి కాపీ చేద్దాం. XZF రాసి దీన్ని ఇట్లా చేసేసి డైరెక్ట్ గా ఇది అయిపోయింది. చూసారా? ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే సార్, ఏం సార్ అయిపోయింది, ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది, ఎల్ఎస్ కొట్టు. ఎస్, అంతే సింపుల్. చూసారా, అపాచీ మ్యావెన్ అనేది టార్ ఫైలు, దాన్ని ఇదిగో నార్మల్ ఫైల్లోకి తెచ్చుకున్నాను. అదే ఎక్స్ట్రాక్షన్ అంటే అదే. దీన్ని మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు, యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఇది మాత్రం అట్లా కాదు, ఇది టార్ ఫార్మాట్. ఇదేంది? ఇది నార్మల్ వచ్చేసి.
దాన్ని మనం ఎక్స్ట్రాక్షన్ చేసాం. ఎక్స్ట్రాక్ట్ చేసిన దాన్ని మనం ఏదేం చేయొచ్చు. అయితే ఇదే ఇదే సాఫ్ట్వేర్ని మనం ఓపీటీ అనే ఫోల్డర్లో కూడా చేయొచ్చు. ఓపీటీ అంటే ఇదే సాఫ్ట్వేర్ని ఓపీటీలోకి మనం పెట్టవచ్చు. అంటే ఎట్లా సార్ అది? ఏం లేదు, సింపుల్. ఇదిగో ఇక్కడ రాసుకో. ఏమని? ఇదిగో టార్ రాయ్. ఓకే, టార్ రాసిన తర్వాత XZF జీజిప్ లో ఉంది కాబట్టి XZF రాసి దాన్ని ఏంది మావెన్ సాఫ్ట్వేర్. ఓకే, గుడ్. -C క్యాపిటల్ C రాసి నువ్వు ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతున్నావు అంటే అక్కడ రాసేసి /OPT రాసి అంతే. అప్పుడు ఏమైతే తెలుసా? ద సాఫ్ట్వేర్ విల్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఇన్సైడ్ దిస్ OPT ఫోల్డర్. సాఫ్ట్వేర్ విల్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఇన్సైడ్ దిస్ OPT ఫోల్డర్. -C కాపీ అయిపోతాడు. ఎక్స్ట్రాక్ట్ అయ్యి అక్కడ కాపీ అయిపోద్ది ఆ లొకేషన్ లో. అంటే అందుకే C వాడా. ఎక్స్ట్రాక్షన్ యాజ్ వెల్ యాజ్ కాపీయింగ్ ఆల్సో అవైలబుల్. ఓకే, టార్ రాసి ఇది రాస్తే డైరెక్ట్ గా ఓపీటీనా? డైరెక్ట్ ఓపీటీ. ఎస్, ఎలా సార్? సింపుల్. ఇదిగో ఇదిగో ఈ అపాచీ ఉంది కదా, కాపీ చేయి. ఓకే, రాసిన తర్వాత చూడండి, టార్ రాసి XZF రాసి ఓకే, లాస్ట్ లో అంటే -C /OPT అని రాయాలి. అంటే ఏమైంది? PC ఆ OPT ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఓకే. ఓకే, యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ EC2 యూజర్ గొడవ ఏంది అంటే అతను ఎవరు? అతను సూడో యూజరా కాదా? సూడో ఆ EC2 యూజర్ గొడవ అది. కాబట్టి మనకి ఎప్పుడైనా ఏ యాక్సెస్ కావాలి మనకి? రూట్ యాక్సెస్ ఇస్తే యాక్సెస్ ఇంకా బెస్ట్. అవునా? రూట్ యాక్సెస్. ఇప్పుడు ఏ యాక్సెస్ తీసుకుంటే బెస్ట్ ఇక్కడ మనం? తీసుకుంటా. ఆ? ఆ? సూడో అన్న రూట్ అన్న తీసుకుంటా. సూడో అన్న రూట్ అన్న తీసుకోవాలి. ఇప్పుడు సూడో రాస్తే సూడో రాసి టార్ ప్రెస్ అయిపోయింది. చూసారా? ఎందుకు? EC2 యూజర్ అనేవాడు సూడో యూజర్. ఇది టార్ ఇట్లా ఉపయోగించడానికి ఈ ఫోల్డర్ ని టచ్ చేయడానికి ఆప్షన్ అధికారం ఉన్న వ్యక్తి సూడో యూజర్. కానీ EC2 యూజర్ సూడో యూజరే, కానీ మనం సూడో కొట్టాల. లేదా రూట్ యూజర్ అయితే ఏం అవసరం, నథింగ్, డైరెక్ట్ అటాక్. సో ఇప్పుడు అంటే ఇక్కడ ఏం జరిగింది? ఈ అపాచీ మావెన్ అనే సాఫ్ట్వేర్ ని డైరెక్ట్ గా ఇదిగో ఓపీటీలో పెట్టేసామా అని చెప్తాను. ఎస్. అప్పుడు ఏంది? LS రాసి బాబు కార్తీక్ చూడమ్మా, ఇప్పుడు అర్థమైందా? LS రాసి OPT రాస్తే ఏం రావాలంటావు? వాట్ ఎవర్ ది ఫైల్స్ లైక్ ఇందాక అదే కదా రాసింది. LS రాసి project1 రాసాం, అది ఫోల్డర్. ఇప్పుడు ఏం రాసాం? LS రాసి /OPT ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? OPT అని రాయంగా OPTలో ఏముంది? ఇదిగో మావెన్ అపాచీ మావెన్ ఉంది. ఓకే, అట్లా అంటే మనం రియల్ టైంలో వర్క్ ఇలా చేస్తాం. ఇంతే, సింపుల్. యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా నువ్వు చేసే పని ఇదే. ఒక జూనియర్ గా నువ్వు ఇది చేస్తే ఇంకొక సీనియర్ గా ఇంకో పని, ఇంకో లెవెల్ ఇంకో పని, అట్లా లెవెల్స్ అట్లా పెరుగుతూ ఉంటాయి. అంటే అసలు సెటప్ చేయడమే ఒక సీనియర్ చేయడు, మనలాంటి వాళ్ళు చేస్తారు. సీనియర్స్ వచ్చేసి స్టైల్ గా వర్క్ చేసి వెళ్ళిపోతారు. ఇంకొక స్థాయి CACD వర్క్ చేసే వాళ్ళు వీటిని పూర్తి స్థాయిలో జెంకిన్స్ కి ఇంటిగ్రేషన్ చేస్తారు. అసలు దీన్ని జెంకిన్స్ కి ఎలా ఇంటిగ్రేషన్ చేయాలి, అసలు స్క్రిప్ట్ ఎలా నడవాలి, CACD ఎలా చేయాలనేది అది డెవలప్స్ లో కంప్లీట్ గా వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు ఇదంతా అంటే? దీనికి ఇప్పుడు సాఫ్ట్ లింక్ అనేది చూసాం మనం. ఇప్పుడు LS కొట్టాం. ఇప్పుడు ప్రతిసారి మనం CD కొట్టి CHE మావెన్ 3.9 ఓకే 9 ఇలా కొట్టి కొన్ని సందర్భాల్లో మనం ఇలా కొట్టినప్పుడు ఏదన్నా ఒకటి మిస్ అయింది అనుకో, ప్రెస్ ఎంటర్ కొడితే రాదు. హే, ఫైల్ నాట్ ఫౌండ్ అనేది. ఎందుకు? ఎక్కువ ఉంది, ఫైల్ లెంత్ ఎక్కువ ఉంది, ఫోల్డర్ లెంత్ ఎక్కువ ఉంది. ఇప్పుడు దీనికి నేను ఒక సాఫ్ట్ లింక్ తయారు చేస్తా స్మాల్ గా. అంటే ప్రతిసారికి నేను వెళ్ళటానికి అంటే ఏదైనా LS కొడితే ఇంత ఫైల్ ఉందమ్మా. దీనికి సాఫ్ట్ లింక్ అంటే ఏం తెలుసా? ఎస్, ఇంతే, సేమ్ థింగ్. దీనికి సాఫ్ట్ లింక్ అంటే నేను ఎలా తయారు చేస్తాను చూడండి. -S ఇప్పుడు అపాచీ మావెన్ అనేది ఇంత పొడవు ఉంది, నాకు ఆ వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు నేనేం చేస్తాను? స్టైల్ గా LN రాసి -S రాసి ఇక్కడ ఏం రాస్తాను? కంటెంట్ ఇది. దీని నుంచి నేను షార్ట్ కట్ ఏంది? జస్ట్ S మావెన్ అంటే షార్ట్ కట్ మావెన్ రాస్తా. S మావెన్ అంతే, సింపుల్.
అప్పుడు నేను ప్రతిసారి దీనికి వెళ్ళాల్సిన అవసరం లేను, నేను దీనికి వెళ్ళిపోతా ప్రతిసారి. ఈజీ అనమాట, షార్ట్ కట్ ఇది. అందుకోసం సో ఇప్పుడు నేను చూడ ఎస్, ఇప్పుడు ఏం చేస్తాను, ఎల్ఎన్ రాసి -s రాసి ఇదిగో దీన్ని కాపీ చేసుకుని మొత్తాన్ని చేసుకున్న తర్వాత ఏం రాయాలా, ఎస్ మ్యావెన్ రాయచ్చా? అర్థమవుతుందా లేదా? రాయొచ్చు. ఎస్ సార్. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు రాయండి, ఇప్పుడు ఎల్ఎస్ రాయి. చూసావా ఎస్ మ్యావెన్ వచ్చిందా లేదా? అంటే ఇప్పుడు ఇక మనకి ఈజీ అనమాట. ఏమని, సిడి ఎస్ మ్యావెన్ నా ఇష్టం. ఇక ప్రతిదీ నాకు తెలిసిపోద్ది. చూసావా, ఇవన్నీ మ్యావెన్ లోకి వెళ్తాను, మ్యావెన్ లో ఏం చేయాలో, వర్క్ ఏం చేయాలో మొత్తం తెలుసుకుంటాను. ఎస్ టోటల్ కంప్లీట్ నేను మొత్తం యాక్సెస్ చేసుకొని నేను మొత్తం ప్రతిదాన్ని కూడా ఇట్లా చేసుకోగలుగుతాను. ఓకే, ఇంత స్థాయి అయితే మీకు అర్థం లేదులే, కానీ ఇప్పుడు డెవాప్స్ స్థాయి అది యాక్చువల్. ఓకే, సో ఇది యాక్చువల్గా షార్ట్ కట్ ఫైల్ని అక్కడి నుంచి తీసుకొని ఇట్లాగా అన్జిప్ చేసి, దట్ మీన్స్ వాడు ఎక్స్ట్రాక్ట్ చేసి అదంతా. అంటే గతంలో టార్ ఫైల్స్ వాడాము, జిప్ అన్జిప్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్పాం. ఎస్, అంటే ఎక్స్ట్రాక్ట్ ఎలా చేయాలో ఇప్పుడు చెప్పాం. అసలు ఎక్కడ రియల్ టైంలో దీని యూసేజ్ ఉందో చెప్పాం. ఎస్, ఎట్లా చేయాలనేది చెప్పాం. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో దయచేసి దీన్ని ప్రాక్టీస్ చేయండి. దీనికి సంబంధించిన ఈ చిన్న చిన్న కమాండ్స్ అన్ని నేను టైప్ చేసి మళ్ళీ నోట్స్ రూపంలో మీకు పంపిస్తాను. కొంచెం శ్రద్ధ పెట్టండి, జాగ్రత్తగా, కేర్లెస్ గా తీసుకోవద్దు. వాట్సాప్ ని పూర్తి స్థాయిలో పక్కన పడేసేయండి క్లాస్ టైం అప్పుడు. ఇక మిగతా టైం 4:30, 5 అయితే అది నాకు తెలుసు, అది వేరే సంగతి. బట్ క్లాస్ వినేటప్పుడు నేనండి. అయితే లైఫ్ లో మాత్రం చాలా ఘోరమైన దెబ్బతింటారు. ఎవరు సార్? సోషల్ మీడియాని ఎక్కువ ఉపయోగించేవాళ్ళు, వాట్సాప్ని అతిగా వాడేవాళ్ళు, రీల్స్ని ఎక్కువ చూసేవాళ్ళు, సినిమాలు షికార్లని పూర్తిగా అటు ఇటు తిరిగేవాళ్ళు. వీళ్ళందరూ కూడా 40 సంవత్సరాలప్పుడు తల పట్టుకుంటారు ఖచ్చితంగా, డౌటే లేదు. కాబట్టి తల్లిదండ్రులు ఏం చెప్పారు, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఏం చేస్తాం, అది ఏ సిటీ, నువ్వు ఇంటి దగ్గర ఉన్నా సరే, నువ్వు ఇంటి దగ్గర ఉన్నా సిటీకి వచ్చినా పేరెంట్స్ ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం. అసలు నేను బయట వాళ్ళే వీళ్ళు అనుకోవటం కాదు, నేను అంతటా నేను ఈ లైఫ్ లో పైకి ఎదగటానికి, ఇప్పుడున్న స్థాయి పెంచుకోవడానికి 2024లో ఒక స్థాయిలో ఉన్నా, 2025లో కనీసం ఒక కారో ఏదో బిల్డింగ్ మంచి సొంతది కొనుక్కొని మంచి స్థాయిలో ఉండాలి, చేయాలి. ఒక కళ, ఆశ. మనిషికి ఆశ లేకపోతే మనిషి బ్రతకలేదు. అలాంటి ఆశలు పెట్టుకోండి. బట్ ఆశలు పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా అవతల వ్యక్తులు ఖాళీగా ఉంచనీరు, మనల్ని పనికొచ్చే విషయాలు మనకి చెప్పరు, మనల్ని ఏగాడికి చెడగొట్టాలనే చూస్తారు. ప్రతి వ్యక్తి సమాజంలో ఎట్లుందంటే, మనం ముందుకెళ్తుంటే అవతలుడు వెనక్కి లాగుతూ ఉంటాడు, మనల్ని పట్టుకుంటాడు గట్టిగా. ఎస్, పట్టుకొని వెనక్కి లాగేదే పని, అంతే. అది బంధువుల రూపంలో రావచ్చు, ఫ్రెండ్స్ రూపంలో రావచ్చు, ఎవరి రూపంలో వస్తాయి మిత్రులారా. అందుకోసం నేను చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. ఎస్, అది ఏ రూపంలో అయినా రావచ్చు. ఇంకొక వ్యక్తి, అసలు మీరు ప్రశాంతంగా నిద్రపోండి, నేను చూసుకుంటాను ఉద్యోగాలు అంటాడు, ఆ రూపంలో వస్తుంది మళ్ళీ. బ్యాక్ డోర్, ఫ్రంట్ డోర్, సైడ్ డోర్, అదొక డోర్లు, మళ్ళీ అదొక గోల ఐటీలో. ఇవన్నిటిని పక్కన పెడితే గానీ 40 సంవత్సరాలప్పుడు నువ్వు అనుభవించే లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది బాస్, కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, సరే, జాగ్రత్త, జాగ్రత్త చదవండి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి. నాకేం జరగదు, నాకు ఇంకా సబ్జెక్ట్ ఉంది, మంచి నాలెడ్జ్ ఉంది, ఈ కేకే సార్ను ఉపయోగించుకుని ఇంకా